నమస్కారం. టీసీసీ ప్రేక్షకులకు ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. పట్టణంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కూటమి ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోటి తాతాజీలు. తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించిన మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ. ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాలు ఎగురవేసిన ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు. న్యాయ సముదాయ ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అదనపు జడ్జి షేక్ సికిందర్ భాషా. పాల్గొన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు. ఆర్డీఓ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించిన ఆర్డీఓ కౌసర్ భాను. బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో కుళ్ళిన కూరగాయలు, పండ్లతో తయారు చేసిన వర్మీ కంపోస్ట్ ను ఉచితంగా రైతులకు అందజేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో జెండా వందన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా వందనం చేశారు. స్థానిక ఎండీఓ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శేషలత పాల్గొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో హెచ్ఎం మైనం సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రేసుబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోటి తాతాజీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పుట్టినరోజు పురస్కరించుకుని ముందుగా కేక్ కట్ చేసి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు పాలూరు వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, పైబోయిన రఘు, గుండుమోగుల పద్మప్రియ, గుండుమోగుల సురేష్, పైబోయిన వైదేహి, కాకర్ల సుభద్ర తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఒకసారి కట్ చేస్తాను. డెబ్బై తొమ్మిది సంవత్సరాల ముందు భారతదేశంలో ఉన్న పరిస్థితి, 79 సంవత్సరాల తర్వాత ఆగస్టు 1947 తర్వాత ఉన్నటువంటి పరిస్థితి డే బై డే మారుతూ వస్తూ ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి తీసుకెళ్ళినటువంటి నరేంద్ర మోడీ గారిని ఇవాళ కొనియాడాలి. ఆ రోజు స్వతంత్రం రావడానికి మరి ఎంతో కష్టపడినటువంటి ఆ రోజు అల్లూరు సీతారామరాజు గారు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, భగత్ సింగ్ కానీ, మహాత్మా గాంధీ కానీ ఎన్నో
ప్రాణత్యాగాలు జరిగినాయి. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది భారతీయులు చనిపోతే మనకు వచ్చిన స్వతంత్రం ఇది. చాలామందికి దీని విలువ తెలియదు. ఇవాళ స్వేచ్ఛ వాయువులు మనం పీల్చుకుండా ఉంటే దానికి కారణం మరి ఆ రోజు వాళ్ళు చేసిన ప్రాణత్యాగాలని మనం ఒకసారి నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈరోజు ఎన్నో మార్పులు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతూ ఉన్నాయి. మరి స్వతంత్ర భారతంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి ఉన్నటువంటి భారతదేశం, నరేంద్ర మోడీ గారు రాకముందు ఉన్నటువంటి భారతదేశాన్ని ఒకసారి మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇతర దేశాలు ఇదివరకు మాట్లాడితే కాలు దువ్వి ఇటు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ లాంటి చిన్న చిన్న దేశాలు కూడా భారతదేశం మీద మూడో కాలం మీద వచ్చే పరిస్థితి మనం చూసాం. మరి ఈరోజు భారతదేశం అంటే మరి గర్వపడే విధంగా మన వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేసినటువంటి ఘనత మరి నరేంద్ర మోడీ గారికి, అజిత్ దోవల్ గారికి దక్కుద్దని కూడా మనం ఆ రోజు ప్రాణత్యాగాలు చేసి మన స్వతంత్రం తీసుకొస్తే ఈరోజు మరి ప్రపంచ దేశాల నుంచి మనల్ని కాపాడుకునే శక్తి సంపాదించింది కూడా మనం స్మరించుకోవాలి ఈరోజు ఒకసారి. కాబట్టి ఖచ్చితంగా మన భారతదేశానికి మంచి రోజులు ఉన్నాయి. ఏదైతే ఆ రోజు అమరవీరులందరూ కూడా త్యాగం ఫలితం ఊరికే పోకుండా ప్రతి వ్యక్తి కూడా మనం ఏదో ఈరోజు దండం పెట్టి గాంధీ గారు అది చేశారు ఇది చేశారు అనుకుంటాం కంటే కొన్ని సిద్ధాంతాలు కూడా మనం పాటించాలి. ఇవాళ భగవద్గీత చదివిన వ్యక్తులు భగవద్గీతను ఫాలో అవ్వరు. మరి అదేవిధంగా బైబిల్ చదివితే బైబిల్ని ఫాలో అవ్వరు. మరి ఖురాన్ చదివితే ఖురాన్ ఫాలో అవ్వరు. చదవడం కాదు, ఆచరించాలి. ఇవాళ ఇక్కడ నివాళులు అర్పించడం కాదు, వారు చేసే త్యాగాలని మరి ఎంతో కొంతగా మనకు ఉన్నంత వరకు నిజాయితీగా వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా వారి ప్రాణ త్యాగం చేసినందుకు దాని ఫలితం ఈ భారతీయులంతా అనుభవిస్తారు. రాజకీయంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఉన్న స్వార్థాన్ని వదులుకుని 10 మంది కోసం బతికితే అదే భారతదేశం బాగుపడటానికి బాగుంటుందని చెప్పి నేను ఒకసారి మనస్ఫూర్తిగా మరి వారందరికీ ఎవరైతే ప్రాణత్యాగం చేశారో అల్లూరి సీతారామరాజు కానీ, భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, ఇంకా చాలామంది మనకు తెలియనివాడు కన్నిగంటి హనుమంతు కానీ, తెలియకుండా చాలామంది మరి ఆ రోజు మన కోసం మరి ప్రాణత్యాగం చేసి మన భారతదేశం రావడానికి మరి ఆ రోజు ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఆకలితో ఉన్న రాత్రులు, ప్రాణాలు పోతాయని తెలిసి కూడా జెండా వదలని మహావీరులందరికీ మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి యొక్క అడుగుజాడల్లో మనం అంతా నడవాలని చెప్పి కోరుకుంటూ, భారతదేశం అన్ని రంగాల్లో కూడా పురోగమనంలో ఉన్న పరిస్థితుల్లో ఈ మధ్యన భారత్ అంటే ఏంటనేది ప్రపంచ దేశాలకి చూపించడంలో మరి కేంద్ర ప్రభుత్వం, అలాగే వాటికి మద్దతు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ అందరూ కలిసి ఆపరేషన్ సింధూర్ పేరుతోటి మరి విధ్వంసం చేస్తున్న ఈ పాకిస్తాన్ మోకదాడుల నుంచి ఒకేసారి వాళ్ళకి గుణపాఠం చెప్పే విధంగా మన సైన్యం అంతా కూడా మరి ప్రపంచానికి భారత శక్తి ఏంటో చాటి చెప్పిన పరిస్థితి ఈవేళ ఉంది. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. అమెరికా వాళ్ళు ఎంతగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ మరి 25% తర్వాత మళ్ళీ 25%, 50%కి తీసుకొస్తే మనం ఈ మోయలేని భారం మూలన ఆర్థిక పరిస్థితుల్లో కుంగిపోతారని ట్రంప్ గారి ఎక్స్పెక్టేషన్. కానీ భారత ఆర్థిక పరిస్థితులు ఆయన తెలుసుకోలేదు. తెలుసుకున్న తర్వాత మళ్ళీ రాజీకి రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే భారత్ని తక్కువ అంచనా వేస్తే తప్పనిసరిగా వాళ్ళే గుణపాఠం నేర్చుకుంటారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్రాన్ని సంపార్జన చేయడానికి అహింసా మార్గంలో మహాత్మా గాంధీ, అలాగే జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కృషి చేస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వాళ్ళంతా పోరాటాల ద్వారా సక్సెస్ అయిన పరిస్థితి. అలాగా చేసిన మూలానే మనం ఈవేళ స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం. మరి మన పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఈవేళ తిరగడం జరుగుతూ ఉంది. అది మనకి మన పెద్దలు ఇచ్చిన హక్కుగా ఈ 79 సంవత్సరాల నుంచి మనం అనుభవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నాయకులు, పౌరులు,
దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు త్యాగం చేసి ఈ 1947 ఆగస్టు 15 స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అధోగతికి తీసుకెళ్ళి సరైన పరిపాలన విధానం లేకుండా మరి వివిధ కోణాల్లో దేశానికి విపరీతమైన నష్టం కలిగించి ఎక్కడ చూసినా టెర్రరిస్టులు, నక్సలైట్లు, దోపిడీ దొరలతో దేశం అల్లకల్లోలం అయిపోతే మరి 2014లో మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశాన్ని చక్కటి రాజబాటలు నడిపి ఇవాళ ప్రపంచంలో భారతదేశం 3వ స్థానానికి ఆర్థికంగా ఎదిగే విధంగా బాటలు వేసిన నాయకుడు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి అలాగే మరి టెర్రరిస్టులు ఎక్కడ దేశంలో లోపలికి రాకుండా సరిహద్దుల్లో కూడా ఎక్కడైనా టెర్రరిజం జరిగితే దానికి ప్రతీకారంగా మొన్న సింధూర్ ఆపరేషన్ ద్వారా ఎవరైతే వాళ్ళ కులం పేరు అడిగి మతం పేరు అడిగి పహల్గాం దాడిలో మనం చంపారో అలా వాళ్ళందరి మీద కూడా పెద్ద ఎత్తున 7 నిమిషాల్లో మరి ఆ కార్యక్రమం పూర్తి చేసి ప్రపంచానికి భారతదేశం సత్తా చాటారు సింధూర్ ఆపరేషన్ ద్వారా. మరి ఆ రకంగా ఈరోజు భారతదేశం అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వెనక చూసే పరిస్థితి కలిగింది. మన దేశాన్ని ఆక్రమించుకుని మన దేశాన్ని వదిలి వెళ్ళకుండా మన భారతీయులందరికీ బానిస బతుకులు ఇస్తూ వారు వ్యాపారం చేసుకుంటూ జీవితం సాగిస్తూ ఉంటే అటువంటి టైంలో మహానుభావులు కొంతమంది సుభాష్ చంద్రబోస్ గారు, గాంధీ గారు, నెహ్రూ గారు, వాళ్ళు టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఇలా రకరకాల నాయకులందరూ కూడా అందరు నాయకులు కూడా ఒక పోరాట త్యాగాన్ని చేసి మనకి ఈరోజు బ్రిటిష్ వారిని పారదోలి మనకి స్వతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన వచ్చింది. ఈ రోజుకి 79 సంవత్సరాలు స్వతంత్ర చరిత్రలో మన భారతదేశం నడుస్తుంది. ఈ రకంగా స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం ముందుకి చెప్పాలంటే స్వతంత్రం రాకముందు మనందరూ కూడా బానిస బతుకులు బతికి ఒక స్వేచ్ఛావాయుని పీల్చుకోలేని పరిస్థితిలో మనం జీవిస్తే అటువంటి స్థితిలో ఉన్న మన భారతదేశాన్ని ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి నాయకులందరూ కూడా ప్రాణత్యాగాలు చేసి ఈ రోజున మనకి స్వతంత్ర పోరాటం ద్వారా మన దేశాన్ని మనకు అప్పగిస్తూ మనకు స్వతంత్రం తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా మీరు ఈ స్వాతంత్రానికి మన బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి ఎంతోమంది గాంధీ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, అదేవిధంగా అంబేద్కర్ కానీ ఇంకా ఎంతోమంది త్యాగజనులు మరి స్వతంత్రం కోసం పోరాటం చేసి మనం ఈ విధంగా స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి వారందరి యొక్క కష్టమే ఈరోజు మనం ఇలా ఉన్నాం. కావున ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళందరినీ కూడా నివాళులు అర్పిస్తూ మన దేశం మన రాష్ట్రానికి డెవలప్ అవడానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ 79వ భారతదేశం స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కొలుకులూరు ధర్మరాజు, పెంటపాడు మండల అధ్యక్షుడు కైకాల శ్రీనివాస్, రూరల్ మండల అధ్యక్షుడు జడ్డు హరిబాబు, కర్రి భాస్కర్ రావు, ముప్పిడి సంపత్ కుమార్, కొవ్వూరు భాస్కర్ రెడ్డి, సిరపు శాంతకుమార్, కొనుపూరు ఉదయ భాస్కర్, బండారు నాగు, రెడ్డి సూరిబాబు, కారంకి వీర్రాజు, షఫీల్ రెహమాన్, షేక్ నౌషాద్ భాషా, కోరపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం ఇవాళ మనం అందరం ఏదో జెండా వందనం చేసుకున్నాం, జాతీయ జెండాని ఆవిష్కరించుకున్నాం, నమస్కరించుకున్నాం. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా ఈ ఆగస్టు 15 ఎప్పుడైతే వస్తుందో ఆ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం కోసం ఎదురు చూసి ఆ రోజున మరి భరతమాత వేషాలు వేసి ఎంతో ఉత్సాహంగా ఈ పండుగని మనం జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. కానీ ఇవాళ ఈ స్వాతంత్రం జరుపుకుంటున్నామంటే 200 సంవత్సరాల పైన ఈ దేశాన్ని బ్రిటిష్ వారు వ్యాపారం పేరు మీద వచ్చి క్రమక్రమంగా ఈ భారతదేశాన్ని ఆక్రమించి సుమారు 200 సంవత్సరాలకు పైగా మన దేశాన్ని వారు పాలించడం జరిగింది. బానిసత్వంలో ఎలాగైతే మనం బానిసలుగా ఉంటాము ఉండే పరిస్థితి ఉంటుందో అటువంటి బానిసత్వాన్ని మనకు అందించి భారతీయులందరినీ కూడా మరి ఎంతో ఇబ్బంది పెట్టడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఆనాటి మహానుభావులు ఎంతోమంది ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి అనేక పోరాటాలు చేశారు. వారికి తోసిన విధంగా కొంతమంది సాయుధ పోరాటం చేస్తే,
కొంతమంది మరి విదేశీ దురాక్రమణ అటగించాలని ప్రయత్నం చేస్తే ఎంతోమంది యువకులు ఈ బ్రిటిష్ వాళ్ళని ఎలాగైనా సరే వెళ్ళగొట్టాలని అనేక రకాలుగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు మరి ప్రయత్నం చేసిన మహాత్మా గాంధీ గారు మరి అప్పుడు సౌత్ ఆఫ్రికాలోను ఇంగ్లాండ్లోనూ ఉండి ఆయన భారతదేశానికి వచ్చి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలంటే సాయుధ పోరాటంతో జరిగే పని కాదు. దాంట్లో ప్రాణ నష్టం ఉంటుంది, ప్రజల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి లేకుండా ఆయన నాయకత్వంలో ఈ దేశానికి ఆయన స్వాతంత్రోద్యమాన్ని ఆయన యొక్క చిత్తశుద్ధిని ఆనాటి బ్రిటిష్ ప్రభువులందరూ కూడా గడగడలాడిపోయి ఆయన ఏ రకమైన సాయుధ పోరాటం చేయకపోయినా ఆయన శాంతియుతంగా అహింసాయుతంగా చేస్తున్న ఉద్యమానికి ప్రజల మద్దతును చూసిన తర్వాత ఇక మనం ఈ దేశాన్ని వదిలి వెళ్ళకపోతే మనకు మనుగడ ఉండదని ఆవేళ 1947 ఆగస్టు 14వ తారీఖు రాత్రి అంటే ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి స్వాతంత్రం ప్రకటించి వాళ్ళు దేశాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈవేళ స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నామంటే ఆనాడు సుదీర్ఘంగా 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళను పారద్రోలడానికి ఆనాడు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి అహింస ద్వారా సత్యాగ్రహాల ద్వారా మరి సహాయ నిరాకరణ ద్వారా ఉప్పు ఉద్యమాల ద్వారా మరి వారిని వ్యతిరేకించి ఈ దేశాన్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి త్యాగధనులు ఎందరో ఉన్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా చిరస్మరణీయమైనటువంటి నివాళులు వారికి అర్పిస్తూ స్వతంత్రం రావడానికి ఎంతోమంది కష్టపడి కొంతమంది హింసతో కొంతమంది అహింసతో పోరాటం చేసి మనకు స్వతంత్రం తీసుకురావడం జరిగింది. ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా మన గతంలో గడిచిన 5 సంవత్సరాల పరిపాలన మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించడం జరిగింది. మనం అంతా చూసాం. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే భారతదేశానికి స్వాతంత్ర్యమని ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఉంగుటూరు గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఎండీఓ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్, ఉంగుటూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు, మండల రెవెన్యూ అధికారి, మండల అభివృద్ధి అధికారి, మండల గ్రామ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. స్థానిక కోర్టు ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి షేక్ సికిందర్ బాషా కోర్టు ఆవరణలో జెండా ఆవిష్కరణ చేశారు. బార్ అసోసియేషన్ ఫస్ట్ ఫ్లోర్లో డిజిటల్ లైబ్రరీ ప్రారంభోత్సవం చేశారు. డిజిటల్ లైబ్రరీకి కావాల్సిన కంప్యూటర్స్, ప్రింటర్ రామజోగేశ్వరరావు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సూర్యకిరణ్ శ్రీ, 1వ అదనపు సివిల్ జడ్జి కె లలితాదేవి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిరిగినేడి విజయకృష్ణ, జనరల్ సెక్రటరీ పెదగాడి భూపాల్, ఏజీపీ దశిక మురళి, ఏపీపీ శివరామకృష్ణ, సీనియర్ న్యాయవాదులు ఆర్ సోమేశ్వరరావు, కె సూర్యచంద్రరావు, తోట సత్యనారాయణ, ఫరూద్ బాబు, భద్రుడు, శివకుమార్, నండూరి స్వామి, ఎం గోపాలరావు, జి దుర్గాదేవి, కెకే హరనాథ్, ధర్మరాజు, కె సూర్యచంద్రరావు, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్రం తెచ్చుకొని 79 సంవత్సరం అయిపోయింది. ఇంకా బానిసత్వం అనేది ఏంటో మన పూర్వీకులు చూశారు. మీ అందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిన్న సందేశం ఏంటంటే, మళ్ళీ మనం సెల్ ఫోన్లకు బానిసలు అయిపోతున్నాం. బానిసత్వం అనేది చాలా తీవ్రమైన సమస్య. చిన్నపిల్లల నుంచి పుట్టిన పిల్లల నుంచి అందరూ కూడా సెల్ ఫోన్లకు బానిసలు అయిపోతున్నారు. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు మోటార్ బైకుల మీద మనం సెల్ ఫోన్లు మాట్లాడుతూ నడపడం జరుగుతుంది. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి ఈ యాక్సిడెంట్స్ వల్ల. కాబట్టి మళ్ళీ మనం బానిసత్వంలోకి పోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మనం స్వాతంత్ర పోరాటాల గురించి స్ఫూర్తి పొంది మన మనసుని మనం చేసుకొని బానిసత్వం నుంచి బయటపడాలని చెప్పేసి, సెల్ ఫోన్ బానిసత్వం నుంచి మనం బయటపడాలని చెప్పేసి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి
కోరుకుంటున్నాను. ప్రజెంట్ డిజిటల్ ఎరా నడుస్తుంది. డిజిటల్ ఎరా. ఈ డిజిటల్ ట్రెండ్ని మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మనం ప్రొఫెషనల్ ఫ్లరిష్ అవ్వాలంటేనే. అందులో భాగంగానే ఈరోజు తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్లో ఈ డిజిటల్ లైబ్రరీ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఈ డిజిటల్ లైబ్రరీ అనేది it is a useful tool or weapon to the all practicing advocates to submit their submissions before courts very effectively. అంచేత ఈ డిజిటల్ లైబ్రరీని సక్రమంగా వినియోగించుకొని జూనియర్ అండ్ సీనియర్ న్యాయవాదులంతా వారి ఎఫిషియన్సీని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే తాడేపల్లిగూడెంలో బార్ కౌన్సిల్ నుంచి ఏ ఇష్యూ ఉన్నా సరే నా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ దేశానికి సంబంధించి మనం స్వాతంత్ర దినోత్సవం ఎంతోమంది వారి ప్రాణత్యాగాలను చేసి ఈరోజు మనకి ఈ స్వేచ్ఛ జీవితాన్ని ప్రజలందరికీ కూడా అందించారు. దాన్ని మనందరం ఎంతో బాధ్యతగా మన విధులు నిర్వహిస్తూ ప్రజలకి సంబంధించి అందులో న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి. దీని ప్రకారం అందరూ కూడా న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడు అన్ని శాఖలు కూడా చక్కగా పనితీరు కనబరుస్తాయి. ప్రజలందరికీ కూడా మంచి సేవను అందించే అవకాశం, అలాగే ప్రజల యొక్క హక్కుల్ని కాపాడే అవకాశం కూడా ఒక న్యాయ వ్యవస్థ ద్వారానే ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. స్థానిక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్డీఓ కౌసర్ భాను పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. We must never forget our forefathers, our leaders, the political leaders, and followed by our national freedom fighters, starting from the Gandhiji garu gaani, Nehru gaani, Vivekananda gaani, prati Subhash Chandra Bose gaani, prati okkaru, the women leaders, especially the women freedom fighters, those who had fought for the independence. Ee roju manam inte independence ga unnam ante their sacrifice and the love towards the country anedi marchipokudadu. Prati pillalu kuda our Indian culture ni imbibe chesukovali, and they must never forget the tribute that which has been the martyrdom that has been given by our national leaders must not be forgotten, and prati okkalu kuda honesty, integrity tho work chestarani cheppi manaspurtiga in your spirit and in your work everything anedi national spirit tone work cheyalani cheppi manaspurtiga korukunటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు 2014లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెంలో ప్రారంభించి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తడి చెత్తని, పొడి చెత్తని వేరు చేసి కంపోస్టు తయారు చేయాలని ఆలోచన చేసినందుకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో మొట్టమొదటిసారిగా కంపోస్ట్ ఎరువులు రైతులకు ఇస్తున్నామని, దానికి సహకరించిన మున్సిపాలిటీ కమిషనర్ యేసుబాబుకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక బీఆర్ మార్కెట్లో తాడేపల్లిగూడెం పురపాలక సంఘం వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రాన్ని మార్కెట్లో ప్రారంభించారు. మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులందరూ కుళ్ళిపోయిన కూరగాయలను ఈ వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రానికి తీసుకొచ్చి ఇవ్వటం వలన రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు కమిషనర్ యేసుబాబు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు 2014లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని భారతదేశంలో స్టార్ట్ చేసి అప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అప్పుడు మనం ఈ తడి చెత్తని, పొడి చెత్తని విడదీసి మరి ఈ కంపోస్ట్ తయారు చేయాలనే ఆలోచన తీసుకొచ్చినటువంటి మరి మన నాయకులను ఒకసారి స్మరించుకుంటూ, ఎందుకంటే ఈరోజు తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో మొట్టమొదటిసారిగా ఇవాళ కంపోస్ట్ ఎరువుని మనం రైతులకి ఇస్తూ ఉన్నాం. క్రెడిట్ గోస్ టు తాడేపల్లి మున్సిపాలిటీ అండ్ స్టాఫ్. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రాక్టికల్గా చేయలేదు, ఏదో నామగా వచ్చి ఓపెన్ చేయడం వెళ్ళిపోవడం కాకుండా ఒక సిస్టమేటిక్గా ఇక్కడ మరి మన యేసుబాబు గారు ఎంతో కష్టపడి మరి అక్కడ ఉన్న సెక్రటరీని అందరినీ కూడా మరి వాళ్ళందరినీ ఇంట్రెస్ట్గా అమ్మాయి చేయండి అమ్మ మంచి పేరు అవుతుందని చెప్పి వాళ్ళందరికీ చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలను కూడా ఒప్పించడం. ఎందుకంటే ఇక్కడ బీఆర్ మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా చెత్త ఏదైనా ఉంటే తెచ్చి ఇక్కడ చెప్తూ ఉన్నారు. దానివల్ల రైతులకు మేలు జరుగుతూ ఉంది.
ఎందుకంటే ఒక యూరియా బస్తా కొనాలంటే యాక్చువల్గా 2,1750 రూపాయలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తూ ఉంది మనకి. దానికి బదులుగా ఈ ఆర్గానిక్ ఎరువును కనుక మనం పొలాలు వాడుకుంటే ఎలాంటి తెగుళ్ళు ఉండవు, మనుషులు కూడా ఎలాంటి జబ్బులు రావు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తాడేపల్లిలో ప్రప్రథమంగా ప్రారంభించడం, మా చేతులతో ప్రారంభించే అవకాశం కల్పించిన మున్సిపల్ కమిషనర్ గారికి, సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే బీఆర్ మార్కెట్లో ఉన్నటువంటి కూరగాయ వర్త సంఘం వారు అందరూ కూడా మరి ఏదైతే మాట అనుకున్నామో దాని ప్రకారం అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడానికి సహకరించేందుకు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇదే సిస్టమ్ కొనసాగించాలి. ఎక్కడా కూడా కాలువల్లో వేయడం కానీ, కాలువ పక్కన వేయడం కానీ శిక్షార్హులు, కాంపౌండ్ ఊళ్ళు 10,000 ఫైన్ కూడా కట్టవలసి ఉంటుంది. కాబట్టి మీరందరూ మీ వేస్ట్ని తీసుకొచ్చి పచ్చి కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అప్పచెప్పండి. ఉన్నాయి ఏమంటే పురపాలక సంఘం ట్రాక్టర్లు వచ్చినప్పుడు వాళ్ళకి అప్పచెప్పవలసిందిగా కోరుకుంటూ సహకరించండి. ఉద్యోగస్తులు కూడా మనలాంటి మనుషులే, శానిటేషన్ సిబ్బంది అంటే కూడా మనలాగా మనుషులే. వాళ్ళని కూడా మన తోటి పౌరులుగా గుర్తించి మరి వాళ్ళ విన్నపాన్ని మీరు గౌరవించి మీరు ఏదైతే ఇవాళ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తాడేపల్లిలో పూర్తిగా అమలు చేసే విధంగా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ. స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో గొర్రెల లక్ష్మీనారాయణ ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ పాల్గొని పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు పంచారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు ఏరుబండి సతీష్, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సునీత, ఉపాధ్యాయురాలు అజయ్ కుమారి, పుష్పలత, గౌరీ పార్వతి, స్కూల్ సిబ్బంది, గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ సభ్యులు, గొర్రెల శ్రీధర్ మిత్ర బృందం, యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క భారతదేశం కోసం ఎంతోమంది త్యాగఫలం. ఆ రోజు బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చేయడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు, యుద్ధాలు, ప్రాణత్యాగాలు కూడా చేసి మన యొక్క భారతదేశాన్ని మన స్వపరిపాలన చేసుకునే విధంగా మరి మనకి స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకున్న ఎందరో మంది నాయకులు వాళ్ళ యొక్క ప్రాణత్యాగం యొక్క ఫలితమే మన యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత 79వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మరి ఈరోజు మన దేశ రక్షణ కోసం మరి అక్కడ ఉంటాం. మన అందరం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి జవాన్లు కూడా మరొక్కసారి నేను మన ఆర్మీ సిబ్బంది అందరికీ కూడా మరొక్కసారి వాళ్ళందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు. స్కూల్కి విచ్చేసిన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు, ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులైన శ్రీ శ్రీధర్ గారికి అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్రంలో ఒంటిమిట్ట, పులివెందుల్లో జరిపిన జెడ్పీటీసీ ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వం కూనీ చేసిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ కూటమి చేసిన అన్యాయం దారుణమన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన ఎన్నికల అధికారులు, పోలీసులు వారి విధులు సక్రమంగా నిర్వహించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్ర బలగాలను ఏర్పాటు చేసి ప్రజలు తమ ఓట్లను స్వచ్ఛందంగా వినియోగించుకునేలా పులివెందుల, ఒంటిమిట్టలో రీపోలింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ, మన నియోజకవర్గ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఒక పక్క సంతోషంగా ఉన్నా, ఈ రాష్ట్రంలో 13వ తారీఖున జరిపిన 2 జడ్పీటీసీ ఎన్నికలు ఇంకా ఒక సంవత్సరం కాలం, 13 నెలల కాలం మిగిలి ఉన్న పరిస్థితి. ఈ 13 నెలల కాలంలో ఒకటి ఒంటిమిట్ట, 2 పులివెందులకు సంబంధించిన జడ్పీటీసీ ఎన్నికలు ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూనీ చేసిందని చెప్పవలసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఈ కూటమి ప్రభుత్వం కూనీ చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ, అపహాస్యం చేస్తూ వాళ్ళు చేసిన దురాగతం నిజంగా సభ్య సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఉంది, అది ఒక స్వతంత్ర ప్రతిపత్తితోటి నడిచే ఎన్నికల కమిషన్. ఎవరికి ఏ పార్టీ ప్రమేయం లేకుండా
ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించవలసిన ఎన్నికని ఇవాళ అక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ, శాంతి భద్రతలు కాపాడవలసిన పోలీస్ వ్యవస్థ కానీ, నిష్పక్షపాతంగా పోలింగ్ నిర్వహించవలసిన పోలింగ్ సిబ్బంది కానీ అధికార పార్టీతోటి కుమ్మక్కైపోయి ఇవాళ ఎన్నికల్ని అపహాస్యం చేశారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరి ఓటు వాళ్ళు వినియోగించుకుంటారు. ఇవాళ నిజంగా మేము మంచి సరైన పరిపాలన అందించాం, మేము ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకున్నాం, మేము ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ప్రజలంతో సంతోషంగా ఉన్నారు మా పరిపాలన పట్ల, మా ప్రభుత్వం పట్ల అని నిరూపించుకోవాలంటే మరి చంద్రబాబు నాయుడు ఇటువంటి దుర్మార్గాలకి, ఈ కూటమి ప్రభుత్వంతో దుర్మార్గాలకి ఒడిగట్టడం అన్నది ప్రజల్ని భయభ్రాంతులు గురిచేసి ఎవరు ఓటాళ్ళు వేసుకోనివ్వకుండా ఇవాళ ఆ నియోజకవర్గంలో జరిగిన ఈ ఎన్నికల తంతు ఏ రకంగా జరిగిందన్నది మరి అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మనం స్వేచ్ఛ వాయువులతో బ్రతుకుతున్నామంటే ఆనాటి అమరవీరుల త్యాగ ఫలితమే అని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, కెలిపత్తి వెంకట్రావు, తాటికాయల వీరన్న, దాసరి కృష్ణవేణి, కాకర్ల సుభద్ర, ముత్యాల సత్యనారాయణ, పద్మనాభుని మురళి, పాత్రుడి రాంప్రసాద్ చౌదరి, సబ్నివేసు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏలూరు బస్టాండ్ రోడ్లో టాటా ఏసీ ఆటో యూనియన్ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా వందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా 35వ వార్డు హౌసింగ్ బోర్డులో కళ్యాణ్ రామ్ చంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, ఏఎంసీ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే భగత్ సింగ్ గారు, మరి సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు ఏదైతే వాళ్ళ సిద్ధాంతాల కోసం ఒకళ్ళు అహింసా మార్గం ఎంచుకుంటే ఒకళ్ళు పోరాట మార్గం ఎంచుకుని ఈ స్వాతంత్ర సముపార్జన చేసిన సందర్భం. అంతేకాకుండా ఈవేళ మీరు కూడా ఆలోచించండి, భారతదేశం ఈవేళ శక్తివంతమైన దేశంగా విరసిల్లుతుంటే ఓ పక్కన పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాల నుంచి మనకి ఎప్పుడైనా ముప్పు తప్పదన్న ఉద్దేశంతో మనం రక్షణ శాఖనే మరి మోడీ గారి ఆధ్వర్యంలో అభిజ్యమైన కోటగా తీర్చిదిద్దడం జరిగింది. మరి మోడీ గారి 10 సంవత్సరాల పరిపాలనలో ఈవేళ ఏదైతే ఆపరేషన్ సింధూర్ మరి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి చేయడం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా భారత శక్తి ఏంటనేది గమనంలోకి తీసుకున్న సందర్భం. ఈవేళ అమెరికా మన మీద సుంకాలు 25 నుంచి 50% సుంకాలు విధించడం, అది అతి తొందరలోనే వాళ్ళే రాజీ మార్గానికి రావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం మన మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఈ కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తే ఎక్కడ ఎవరో కూడా భారత శక్తిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే రాబోయే 10 సంవత్సరాల్లో ఇదే కూటమి భారతదేశంలో శక్తివంతంగా పనిచేస్తే ప్రపంచ చిత్రపటంలో నెంబర్ 1 దేశంగా భారత్ వెలుగొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ తాడేపల్లిగూడెంలో కూడా మన శాసనసభ్యులకు కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి తోడ్పాటు అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అనేక సమస్యలు ఉన్న ప్రతి సమస్యని గమనంలోకి తీసుకుని లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా అవ్వడం పిల్లలందరికీ ఎంత ఆనందంగా ఉందంటే, ఈవేళ గవర్నమెంట్ స్కూల్లో సీట్లు ఫిలప్ అయిపోయినాయి అని బోర్డు పట్టడం అనేది
ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు ఇక్కడ గత 35 సంవత్సరాల నుంచి కూడా రిక్షా కార్మికులు ఎంతో కలిసికట్టుగా ఉండే టైం నుంచి ఇప్పటి వరకు అలాగే మానకుండా చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఎంతోమంది నాయకులు నాగల జనార్దన్ రెడ్డి కానీ, సంక్షేమ సంఘ పుష్పరాజు కానీ, బోధ బుల్లిరావు గారు కానీ, నారాయణ సంఘ్ గారు కానీ, ఇంకా ఇతర పెద్దలు మినిస్టర్లు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జయప్రదం చేసేవారు. వారందరూ ఇంత చక్కగా వచ్చినందుకు, అలాగే ఎంతో బిజీగా ఉన్నా కానీ బాబ్జీ గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బీజేపీ తాడేపల్లిగూడెం పట్టణ శాఖ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం స్థానిక జీవి మాల్ వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోటి తాతాజీ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచుమర్తి నాగేశ్వరరావు, జిల్లా నాయకులు గట్టి మాణిక్యాలరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి చిట్యాల రాంబాబు, రామగాని సత్యనారాయణ, పట్టణ ఉపాధ్యక్షులు లచ్చిరెడ్డి సత్యనారాయణ, డి శ్రీనివాస్, పాటే నాగేశ్వరరావు, కార్యదర్శులు పోతిరెడ్డి రాజారావు, రొంగల నాగబుజ్జి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మారిశెట్టి నరసింహమూర్తి, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విఆర్వీఎల్ నారాయణ, యువ మోర్చా నాయకుడు కంచర్ల రాజా, పిన్నింటి రామకృష్ణ, ఆండ్రోతు వెంకటేశ్వరరావు, కందుల కృష్ణ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ స్వతంత్రం అన్నది మనకి ఏదో పిలిస్తే వచ్చిందో లేకపోతే కూర్చుంటే వచ్చింది కాదు. ఎందుకంటే శాంతియుతంగా గాంధీ గారు పోరాటం చేస్తే ఎంతోమంది మానవులు తెర వెనకాల సమరం చేసి, అటు అల్లూరి సీతారామరాజు, ఇటు సుభాష్ చంద్రబోస్, ఇటు ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, ఇలా పెద్ద పెద్ద ఎంతోమంది ప్రజల్లో స్వతంత్ర భావాలు రేకెత్తి స్వతంత్ర ఉద్యమానికి పోరాటం దిగితే, మరి సుభాష్ చంద్రబోస్ జపాన్ నుంచి సైన్యాన్ని నడిపే స్థాయికి వచ్చిన రోజున మరి భారతదేశానికి బ్రిటిష్ వారు స్వతంత్రం ప్రకటించారు. ఆగస్టు 15, 1947 భారతదేశానికి ఇస్తే ఆగస్టు 14 పాకిస్తాన్ అని ఒక దేశాన్ని భారతదేశం 2 ముక్కలు ఎడదీసి తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ 2 విడిగా ఇవ్వడం జరిగింది. ఒకటే గుర్తుంచుకోవాలి మనం, మోడీ గారు ముందు స్వాతంత్రం, మోడీ గారు వచ్చిన తర్వాత స్వాతంత్రం. ఈ రకంగా మనం ఆలోచించుకుంటే ఈ 11 సంవత్సరాల్లో భారతదేశం ముఖ చిత్రాన్ని మార్చేసి మోడీ గారు ఎంతో ఘనమైన అభివృద్ధి పదంలో భారతదేశాన్ని నడిపిస్తూ 15వ స్థానం, 14వ స్థానంలో ఆర్థిక రంగం నుంచి ఇలా 3వ స్థానానికి భారతదేశాన్ని తీసుకొచ్చి, అటు పాకిస్తాన్ ఎటువంటి ఆటలు సాగకుండా అన్ని రకాల కట్టుదడం చేసి ఒక ఉగ్రదేశంగా పాకిస్తాన్కి ముద్రపడే విధంగా సింధూర్ ఆపరేషన్ ద్వారా పెద్ద ఎత్తున పాకిస్తాన్ని ప్రపంచ దేశాలు హర్షించుకునే స్థాయికి మా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఇదే కాకుండా మోడీ గారి నాయకత్వంలో అంతరిక్షంలో కూడా ప్రపంచంలో మనం 3వ స్థానానికి ఎదగడం జరిగింది. ఎన్నో ఘనమైన విజయాలు అంతరిక్షంలో కూడా మనం సాధించడం జరిగింది. ఒక భూమండలం మీదే కాదు, చంద్రమండలం మీద, అంతరిక్షంలో కూడా మన విజయాలు పరంపర ఈ 11 సంవత్సరాలు ఎంతో ఘనంగా సాగుతున్నాయి. క్రమబద్ధీకరణ, స్వతంత్రంగా అందరూ భావించి ఆలోచించే విధంగా యువతకు ఎన్నో మహా అవకాశాలు కల్పిస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో చక్కని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మనం చూస్తున్నాం. బిఫోర్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో, ఆఫ్టర్ నరేంద్ర మోడీగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, భారతదేశం యొక్క చరిత్ర కానీ మనం చూస్తూ ఉన్నాం. మరి భారతదేశం యొక్క గొప్పదనాన్ని, కీర్తి ప్రతిష్టలని సాటి చెప్పే దిశగా ఈరోజు మన దేశం యొక్క జెండా మన గొప్పదనంగా, పరువు ప్రతిష్టలుగా ఆనందంగా స్వీకరిస్తూ మరి ఈ విజయోత్సవ వేడుకలు జరుపుకున్నందుకు హృదయపూర్వకంగా అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు. హర్ ఘర్ తిరంగానే మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రతి భారతీయుడి ఇంటిపైన జాతీయ జెండా ఉండాలి, జాతీయ సమైక్యత ప్రపంచ దేశానికి చాటి చెప్పాలి, ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తే ఖబర్దార్ అనే పరిస్థితి ఉండాలి అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరు మీదుగా పాకిస్తాన్ ఉగ్రవాదులు మతం పేరు మీద మన భారతీయుల్ని చంపితే, ఏదైతే మన సోదరిమణుల సింధూరాన్ని కబలించారో అదే సింధూర్ పేరు పెట్టి 3 మహిళలతో పాకిస్తాన్ ఎయిర్ బేస్ల్ని ధ్వంసం చేసి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ అవర్స్లోనే ధ్వంసం చేసిన ఘనత కలిగిన నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం భరోసా భద్రతగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ సంబరాలకి మనందరం హాజరయ్యి వాడవాళ్ళ జెండా పండుగ చేసుకున్నాం. ఈ జెండా పండుగ
ప్రతి వ్యక్తికి కూడా దేశభక్తిని పెంపొందించి అందరినీ కూడా సమైక్యంగా ఉంచుతుందని, అలాగే ముఖ్యంగా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు గత 4 రోజులు బట్టి హర్ఘర్ తిరంగా యాత్రకి విజయవంతం చేసిన ర్యాలీలు కానీ, ఇంటింటికి జెండా పండగ కానీ, ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తాడేపల్లిగూడెం పట్టణ బీజేపీ కార్యకర్త అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసు. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితం స్వాతంత్ర్యమని, అలాంటి స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించుకోవడం మన బాధ్యత అని ఏపీ అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక అబ్కాబ్ చైర్మన్ గన్ని కార్యాలయంలో భీమడోల సొసైటీ ఆవరణలో జాతీయ జెండాను గన్ని వీరాంజనేయులు ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో భీమడోల ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, కరణం పెద్దిరాజు, పుల్లయ్య నాయుడు, ఆదిరెడ్డి సత్యబాబు, పైడమాలి యుగంధర్, సొసైటీ అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమంలో భాగంగా మరి భీమడోలు కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉంది, ఈ బ్యాంక్ ఆవరణలో మరి బ్యాంక్ చైర్మన్గా నేను కానీ, అలాగే మరి మా త్రిసభ్య కమిటీ సభ్యులైనటువంటి రాంబాబు కానీ, అలాగే శ్రీను కానీ, మేమందరం కూడా, అలాగే మరి మా తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా, దేశభక్తులందరూ కూడా, సొసైటీ చైర్మన్ కొండబాబు గారు కానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, అందరూ కూడా మా బ్యాంక్ సిబ్బంది కానీ అందరి సమక్షంలో మరి ఆనాడు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ భారతదేశం ఈరోజు ఒక మంచి ప్రజాస్వామ్య దేశంగా పరిగణింపబడుతుందంటే దానికి ప్రధాన కారకులైనటువంటి అనేక మంది నాయకుల మరి ఆ రోజు స్వతంత్ర పోరాటంలో అసూలు బాసినటువంటి మహానుభావులందరికీ కూడా ఒకసారి జోహార్లు అర్పిస్తూ, వారు ఏదైతే కోరుకొని మన స్వతంత్రం కోసం వారు అసూలు బాసారో వారి యొక్క కోరిక ప్రకారం సమాజ స్థాపన కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని, అలాగే మరి రాబోయే రోజుల్లో మన భావితరాలందరికీ కూడా వారి యొక్క త్యాగాలను, వారి యొక్క త్యాగ ఫలాలను చెప్పి ఈ యొక్క భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా భారతీయత పెంచేలాగా, దేశభక్తి పెరిగేలాగా మనం అందరం కూడా వాళ్ళకి మనకు ఎవరైతే అసూలు బాసి స్వతంత్రం సాధించి పెట్టారో అటువంటి నాయకుల యొక్క గాథలు చెప్పడమే కాకుండా రాబోయే తరాలు కూడా ఇవన్నీ కూడా పెట్టుకుని వారు కోరుకున్నటువంటి సమాజ స్థాపన కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. స్వాతంత్ర్య ఫలాలు అందరికీ సమానంగా దక్కే వరకు పోరాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ అన్నారు. ఏరియా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సిపాయిపేటలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. యూనియన్ సీనియర్ నాయకులు పాలూరు లక్ష్మణరావు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అధ్యక్షుడు దువా శ్రీను అధ్యక్షత వహించారు. ఏఐటీయూసీ ఏరియా కమిటీ అధ్యక్షుడు ఓసూరి వీర్రాజు, కార్యదర్శి మందలపర్తి హరీష్, పడాల శ్రీనివాస్, పోలిరాతి ఆదినారాయణ, అంకం భాస్కర్ రావు, మెండెం జేమ్స్, కోడె సాయి, బోడపట్టి నాగేశ్వరరావు, అతిలి బాబీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ నాయకులు ఎంతో పోరాటం చేసి, త్యాగాలు చేసి, జైళ్ళకి వెళ్ళి లాఠీ దెబ్బలు తిని, ఉరికంబాలు ఎక్కి ప్రాణత్యాగాలు చేసిన తర్వాత ఈ స్వాతంత్రాన్ని మనం సంపాదించుకున్నాం. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయిన తర్వాత దేశం ఎంతో ముందంజ వేసింది, ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందింది. మరి ప్రపంచంలోనే ఒక అగ్రదేశాల సరసని చేరుకునేటటువంటి స్థాయికి మనం ముందడుగు వేసాం. మరి ఇన్ని సంవత్సరాలుగా కూడా కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ప్రజల క్షేమాన్ని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, అయితే మనం ఏఐటీసీగా మనం కార్మిక వర్గం గురించి ఎక్కువ ఈ రోజున తలుచుకుంటాం. ఎందుకంటే స్వాతంత్రం సాధించడంలో కార్మికులు కూడా ప్రధాన పాత్ర పోషించారు. మన ఏఐటీసీ స్వాతంత్రం రావడానికి ముందే 27 ఏళ్లకు ముందు 1920లో పుట్టింది. ఆ 20 నుంచి 47 వరకు జరిగిన ఉద్యమాలన్నింటిలోనూ కూడా ఏఐటీసీ దేశవ్యాప్తంగా అనేక పోరాటాల్లో పాల్గొని కార్మిక వర్గాన్ని అంతటినీ కూడా ఈ స్వాతంత్రోద్యమంలోకి తీసుకొచ్చింది ఏఐటీసీ. మరి ఆ తర్వాత అనేక కార్మిక చట్టాలు మనం సాధించుకున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకం అయిన స్త్రీ శక్తి బస్సు పథకాన్ని డిపో ఆవరణలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఆయనతో పాటు భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ జీతకోటి తాతాజీ, మున్సిపల్ కమిషనర్ రేసుబాబు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. డిపో మేనేజర్ సుధారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వక్తలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేయడంకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. వయసుతో, ఆదాయంతో సంబంధం లేకుండా అందరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తూ ఆ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకు చెల్లిస్తుందన్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల బస్సులకు ఉచిత ప్రయాణం అవకాశం ఉందన్నారు. ఆధార్ కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. ఏదైతే సూపర్ 6లో భాగంగా ఇవాళ మహిళా శక్తి, మహిళ యొక్క ఆర్థిక పుష్టి ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళందరికీ ఖర్చు లేకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల మేరకు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఇవాళ ఈ పథకాన్ని మనం ఇవాళ ఓపెన్ చేసుకున్నాం. మరి ఆ రోజు సూపర్ 6 ఇవ్వలేరు, ఈ ప్రభుత్వం బాబు గ్యారంటీ మోసం అని చెప్పి రోడ్ల మీద తిరగాలంటే ఇవాళ కాళ్ళు లేని పరిస్థితి ఒక్కొక్కడికి. ఇవాళ మీరు వైనాట్ కుప్పం అన్నారు, మేము వైనాట్ పులివెందులు అన్నాం. ఇవాళ మీ పరిస్థితి ఏంటో మీ ఇంట్లోనే మీరు నెగ్గలేని పరిస్థితి. అంటే ఏ పరిస్థితి దిగజారిపోయారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇవాళ విమర్శించడం కాదు, చేసి వాళ్ళని ప్రశంసించాలి. ఆయన మొదటి రోజు నుంచి ఎన్టీఆర్ భరోసానే ఎగ్గిన వారం 10 రోజుల్లోనే 1000 రూపాయలు పెంచి 4000 ఇచ్చాం. దానికి 3 నెలలు కలిపి 3,000 కలిపి ఇచ్చాం. అంతేకాకుండా మరి 3 నెలల్లో మరి గ్యాస్ సిలిండర్లని ఇవ్వడం జరిగింది. తర్వాత తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకి మరి రైతుకు వందనం కార్యక్రమంలో అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇది లాస్ట్గా ఇది కూడా ఇచ్చాం. ఈ సంవత్సర కాలంలో పూర్తయ్యేటప్పటికి అన్ని 6 ప్యాక్లు ఉన్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకి కూటమి కట్టుబడి ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా మనం ప్రారంభించుకున్నాం. మీరు ఏం మొక్కబెట్టి మాట్లాడతారని అడుగుతాను. ఇప్పుడు దాకా మీరు చెప్పేది ఏంటంటే వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఇవ్వలేరు అని చెప్పినటువంటి పెద్ద మనుషులంతా ఇప్పుడు రోడ్లెక్కి మాట్లాడాలా. మీరు ఏ ఇంటికి వెళ్ళి చెప్తారు మీరు అమలు చేయలేదని. ఏ ఇంటికి వెళ్ళినా మా పథకం ఉంది.
ఏ ఇంటికి వెళ్ళినా మా పెన్షన్ ఉంది, ఏ ఇంటికి వెళ్ళినా మా గ్యాస్ స్టవ్ ఉంది, ఏ ఇంటికి వెళ్ళినా మరి వాళ్ళ తల్లికి వందనం 4 పిల్లలకు కూడా ఇచ్చాం. మీరు ఒక పిల్లోడికి ఇచ్చి ఉన్నవాళ్ళకి అందరూ ఎగ్గొట్టిన సందర్భం. మరి ఇలాంటి మరి అనుభవమైనటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి, నరేంద్ర మోడీ గారు మనకి నిధులు ఇవ్వబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచనల మేరకు ఇవన్నీ కూడా కూటమిని కలిపి నడిపి ఏదో రకంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, దోపిడీకి గురైన రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి మరి ఇవాళ అన్ని చోట్ల కూడా మరి ఆఖరిగా ఇవాళ చెప్పాలంటే 6 ప్యాక్లో మనం అనుకున్న అన్ని సాధించినట్టే. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు, ఆయన ఆలోచన అంటే ఇవాళ సామాన్య విషయం కాదు, 3,384 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది మొత్తానికి ఈ స్కీమ్ అమలు చేయడానికి గడిచి వచ్చే 4 సంవత్సరాల్లో. ఇవన్నీ కూడా మరి తెలుసుకోవాలి ప్రజలు కూడా, ఎందుకంటే ఇవాళ మన కోసం ఉన్న ప్రభుత్వం, మన కోసం ఉన్నటువంటి మరి గత ప్రభుత్వంలో ఆర్టీసీని ఇవాళ మేము గవర్నమెంట్లో కలిపేసే ఉన్నారు, అందరికీ పాలాభిషేకాలు చేశారు వైసీపీ నాయకులు. మరి ఇవాళ ఆ గవర్నమెంట్లో కలిపిన ఆర్టీసీ పరిస్థితి ఏంటంటే ఉద్యోగస్తులు ఏంటో వాళ్ళ తెలియని పరిస్థితి, ఉద్యోగస్తుల పరిస్థితి ఎక్కడున్నావో తెలియదు, అయోమయమైన పరిస్థితి. ఒక కార్పొరేషన్ ఉంది, ఆ కార్పొరేషన్ ఇవాళ నష్టాల్లో ఉంది. నష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇంత తెగించి ఇవాళ ఈ ఒక్క డిపోలోనే 56 బస్సులను ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించిన ఈ ప్రభుత్వం మరి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఆడబిడ్డల్ని అక్కా చెల్లెళ్ళుగా సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చి వారి కాళ్ళపై వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకుని ఎదగాలన్నదే మరి తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి విధానం. మహిళా సాధికారత, మహిళా స్వావలంబన దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలను అమలు చేసి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేయడం జరిగింది. అలాగే మంత్రి నారా లోకేష్ గారు ప్రతిపాదించిన నా తెలుగు కుటుంబంలో భాగమైన స్త్రీ శక్తి విధానాన్నే సూపర్ 6 పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు, యువత, ట్రాన్స్జెండర్స్ ఆర్టీసీ బస్సుల్లో ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు. మొత్తం 100% ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 74% ఉన్న 5 రకాల బస్సులైన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం సాగించవచ్చు. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే మనం ఫస్ట్ సూపర్ 6లో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుందని చెప్పాం. కానీ ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆధార్ కార్డు కానీ ఓటరు రేషన్ కార్డు చూపిస్తే చాలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. బస్సులో ఎక్కిన మహిళలకు యూరోఫేర్ టికెట్లు జారీ చేయబడతాయి. పొదుపు చేసిన డబ్బు మొత్తం ప్రభుత్వం అందించే 100% సబ్సిడీ సూచిస్తాయి. ఈ టికెట్లపై స్త్రీశక్తి అని ముద్ర ఉంటుంది. ఆర్టీసీ మొత్తం 11,449 బస్సులు ఉండగా 8,458 బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వంపై ప్రతి నెల 162 కోట్ల చొప్పున ఏడాదికి 1,942 కోట్ల భారం పడుతుంది. ఈ ప్రయాణ ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించి ఏపీఎస్ఆర్టీసీకి చెల్లిస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం టైంలో ఎలక్షన్లో ఇచ్చిన హామీలో భాగంగా ఈ ఉచిత బస్ సర్వీసు మహిళా సోదరులకి మరి కొంతమంది మాట్లాడేది ఆ సంవత్సరంలో చాలా రకరకాలుగా ఇలా ఏం చేస్తారు ప్రతి కార్యక్రమం 6 ప్యాక్లో ఉన్న ప్రతి కార్యక్రమం కూడా ఒకటి మరి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనతో మరి దీన్ని అన్ని కూడా ప్రారంభించినట్టు ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మహిళా ఉచిత టికెట్ ఉచిత బస్సు సర్వీసు ప్రారంభించడం చాలా శుభ్రం. దాన్ని మన ఎమ్మెల్యే చేసిన మీదుగా మన నియోజకవర్గంలో మనం ప్రారంభించుకున్నాం. ఏదేమైనా ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా జరిగిన 5 సంవత్సరాల్లో దాచుకోమని విధంగా ఎవరికి అందిందా దోసుకుని ఈరోజు ఈ సంవత్సరంలో రకరకాల కామెంట్ చేస్తూ ఇక్కడ ఒక్కో నాయకుడిని పైన తిరిగేస్తుంటే వాళ్ళ కుప్పలు తప్పలుగా
అలా అవినీతి ఆరోపణలు బయటపడుతున్నాయి. అది మర్చిపోయారు వాళ్ళు. అది మర్చిపోయి ఎదరోళ్ళకి ఏదో ఒకటి చేసుకోవాలి. మన ఎంతో గేర్చి పెడితే 4 ఏళ్ళు వాళ్ళు అంటించి పెడతాయన్న సంగతి వాళ్ళకి గుర్తులేదు. అలా రకరకాలుగా వాగి మరి ఏదో మాట్లాడినందరికి కూడా గుణపాఠం ఇదే. ఈరోజు ఈ కార్యక్రమంతో మన అన్ని కార్యక్రమం కూడా ఎంతో మరి ఒకే కాదు, అటు ఇచ్చిన కార్యక్రమం ప్రతిదీ కూడా ఎన్డీఏ కూడా ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం అన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కూడా అటు భారత ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సహకారం, అటు కేంద్ర ప్రభుత్వంలో ప్రతి వ్యక్తి కూడా, ఇటు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసవరం గారు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో అన్ని రకాలుగా సాగిస్తాను ముందుకుండి మరి ఇంత రకంగా తీసుకెళ్తే ఎంతో ఒక మాట మీద అవినీతి లేని ప్రభుత్వంగా మరి ఎన్నో చక్కటి కార్యక్రమం ఈ నియోజకవర్గంలో చేసుకెళ్తుంటే చూసి వాడవలేక ఏదో పురంజల్లాలు రకరకాల వ్యక్తులు మాట్లాడి పట్టించుకోకూడదు ప్రజలు. ఇవాళ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మహిళలకు కూడా ఫ్రీ ఉచిత బస్సు అనేది చాలా ముఖ్యమైన స్కీమ్ ఇది. అంటే వారికి కూడా బస్సు ఎక్కడానికి ఫ్రీగా స్వాతంత్రం వచ్చినట్టు లెక్క. ఇదివరకు మన టికెట్ కొనుక్కుని బస్సు ఎక్కేవాళ్ళం. ఇప్పుడు ఎటువంటి టికెట్ లేకుండా ఫ్రీ బస్సు ఎక్కే అవకాశం మహిళలకు కల్పించింది. మహిళలు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు నంద్యాల కృష్ణమూర్తి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఆయన మాట్లాడుతూ యువత అందరూ స్ఫూర్తిదాయకంగా మన దేశ భవిష్యత్తును మరింత ఉజ్వలంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ప్రతినిధి నరసి సోమేశ్వరరావు, గంధం రాజశేఖర్, అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, గార్లపాటి వీరకుమార్, చెవురి మధు, పుప్పోపుల కుమారస్వామి, వట్టిపులుసు సత్యనారాయణ, ఆచంట కోటేష్, పాలూరు విశ్వేశ్వరరావు, పాలూరి సత్యనారాయణ, బాకా వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి అంజిబాబు, మేడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా కృష్ణదేవరాయ సేవా సంఘం సభ్యులందరూ కూడా ఆవిష్కరణ చేశాం. అలాగే మరి ఇన్ని సంవత్సరాలు ఇలా 59 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి మనకు అయింది. కానీ ఈ సంవత్సరం నా గతంలో ఏంటి మన ఇండియా భయపడవలసిన పరిస్థితి వచ్చింది ఏంటి అనేది ఆలోచన ఉండేది గతంలో. నాకు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, మొన్న ఆపరేషన్ స్థితి వచ్చిన తర్వాత అరే మనం కూడా గుణతులు అయ్యాము, మనకి భయం లేదు ఇంకా అనే ధైర్యంగా నాకు మనసు ఒక రకమైన ఆనందం కలిగింది. కనుక దీనికి చాలా సంతోషిస్తున్నాను. నరేంద్ర మోడీ గారి పరిపాలన నాకు చాలా చక్కగా నచ్చింది. ఆయన ఎప్పుడు కూడా ఇంకొక 2 ట్రిప్పులు చేయాలనేది నా సంకల్పన. మా శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం ఆధ్వర్యంలో మా గురువు గారి నంద్యాల కృష్ణమూర్తి గారి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగిందండి. అలాగే ఈ 79వ స్వాతంత్ర దినోత్సవానికి ఎంతోమంది తమ జీవితాలను పణంగా పెట్టి మన కోసం ఈ స్వాతంత్రాన్ని సాధించి తీసుకొచ్చారు. ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ దక్కాలంటే ప్రతి పౌరుడు కూడా బాధ్యతతో మెలిగి ఏది అవసరం, ఏది దేశానికి ముఖ్యమో అది చేస్తే ఈ దేశం ఇంకా ముందుకెళ్తుందని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా అభివృద్ధి చెందింది. ఇంకా ముందు ఇంకా చాలా అభివృద్ధి చెందాలని మా ఈ శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం తరఫున మేము అందరినీ కోరుచున్నాం. స్థానిక టౌన్ పోలీస్ సర్కిల్ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బోనం ఆదిప్రసాద్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ ఎస్ఐలు బాదం శ్రీనివాస్, నాగరాజు, వెంకటరమణ, పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల విద్యార్థులకు స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. భారతదేశ వ్యాప్తంగా మరి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అందరూ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే మరి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మరి తాడేపల్లిగూడెం పట్టణంలో కూడా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం జరిగింది. అదేవిధంగా దేశ ప్రజలందరికీ అలాగే ముఖ్యంగా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద శ్రీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు కొర్లెపర రాము జెండా వందనం చేశారు.
మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, కొణిజేటి రోసయ్య విగ్రహాలకు ఉపాధ్యక్షులు తటవర్తి మల్లికార్జున్, చలంచర్ల సుబ్రహ్మణ్యం, కొల్లెపర సూరిబాబు, నున్న బాలత్రిపుర సుందర్రావు, భోగవల్లి రమేష్ పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు పసుమర్తి అనిల్, సెక్రటరీ మండ పవన్, ట్రెజరర్ శ్రీధర్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం జాయింట్ సెక్రటరీ బి హనుమంతు, ఆలయ సెక్రటరీ ఆలపాటి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు చొప్పర్ల రాంబాబు, నున్న నాని, పులవర్తి రాంపండు, వెంకన్నబాబు, కె సత్యం, పులవర్తి మల్లికార్జున్, పొన్నగంటి వెంకట్రామయ్య, పాలెపు శేషు, గ్రంథి వీర్రాజు, అపన రమేష్, ముత్తా శ్రీను, ముద్దుల సత్యనారాయణ, సొలస రాజేంద్ర ప్రసాద్, పచ్చిపులుసు అప్పారావు, గ్రంథాలయ కార్యదర్శి కొత్త శివ, పి ఏకాంబరేశ్వరరావు పాల్గొన్నారు. మరి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయ్యింది. మరి ఇంతకుముందు మన ఇండియా ఏ స్థానంలో ఉందో అందరికీ తెలుసు. మరి ఈ రోజున మన మోడీ గారు వచ్చిన తర్వాత 4వ స్థానంలోకి తీసుకురావడం మరి చాలా విశేషకరమైన రోజు. మరి అలాగే మన హిందుత్వం కూడా మన బాగా తీసుకొచ్చి ఒక స్థానంలో ప్రతి దేశం కూడా గర్వించేదగ్గేలాగా మన మోడీ గారు తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు మొన్న ఈ ట్రంప్ వచ్చేసిన వ్యాఖ్యలకు కూడా మరి ఈ రోజున నా వెనకాల 40 దేశాలు ఉన్నాయని చెప్పి గట్టిగా పోరాడే వ్యక్తి మన ఇండియా తరఫున ఉండడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ప్రతి విద్యార్థి జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని ఏపీ నీట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి సూచించారు. ఏపీ నీట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్వి రమణారావు ఆధ్వర్యంలో సంస్థ ప్రాంగణంలోని పరిపాలనా భవనం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవికిరణ్ శాస్త్రి జెండా ఎగురవేసి అనంతరం మాట్లాడుతూ మన దేశం ఇప్పుడు అమృతకాల్లో ప్రయాణిస్తుందని, మిలిటరీ డిఫెన్స్ రంగంలో ఆత్మనిర్భర్ భారత్గా 100కి పైగా సాధనాలను మనం స్వయంగా తయారు చేసుకుంటున్నామని చెప్పారు. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విభిన్న ఆలోచనలు చేస్తూ కొత్త ప్రాజెక్టులు, పరిశోధనలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు డాక్టర్ వి సందీప్, డాక్టర్ జయరాం, డాక్టర్ కార్తిక్ శేషాద్రి, అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీనివాసన్, సాస్ అసిస్టెంట్లు సంధ్య, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం, జువ్వలపాలెం, పెంటపాడులోని పలు ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానిక 16వ వార్డు జువ్వలపాలెంలోని పాలూరి స్వాములు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జెండావందనం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక జువ్వలపాలెం జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పాలూరి వెంకటేశ్వరరావు, పాలూరి సందీప్, పాలూరి బలసులరావు, వర్తనపల్లి కాశీ, పైబోయిన చిన్న వెంకటరామయ్య, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం పెంటపాడులోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ రాజరాజేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండావందన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ ఆఫీసులో జరిగిన జెండావందన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి హైమావతి, సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, ఏఎంసీ డైరెక్టర్ కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, కొనకల హరినాథ్, కట్టుబోయిన కృష్ణప్రసాద్, పాతురి రాంప్రసాద్ చౌదరి, చామన సురేష్, ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది, ఎండీఓ కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు చాలామంది దగ్గర ఆస్తి ఉంటుంది, డబ్బు ఉంటుంది, కానీ మనసు ఉండదు. కానీ ఇవాళ ఆస్తి మనసు ఉన్నవాడు శ్రీమంతుడు. మరి ఈ ఊరు శ్రీమంతుడు పాలూరు వెంకటేశ్వర బ్రదర్స్. ఎందుకంటే మరి ఇప్పుడు ఇవాళ సైట్ ఎంత ఉంటుందో మీకు తెలుసు. మరి ఆ రోజు ఆలోచన చేసి ఇక్కడున్న పిల్లలు ఇక్కడే చదువుకోవాలి, ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్తే ఈ ట్రాఫిక్లో ఏమైనా జరిగిన ప్రాణ నష్టం జరుగుద్దని ఆలోచన చేసి ఈ స్కూలుకి స్థలం ఇచ్చారు. చాలా సంతోషం. మీకు మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఇంకా 10th క్లాస్ వరకు వచ్చింది కాబట్టి ఇంకా స్కూల్ రూమ్స్ అవసరం ఉంది. మరి ఖచ్చితంగా ఈసారి డబ్బులు వచ్చినప్పుడు మరి ఇదివరకు సర్వశిక్ష అభియాన్లో వస్తే తప్పకుండా రాగానే ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు, నేను ఇవ్వాలన్నా ఇవ్వలేని పరిస్థితి. ఖచ్చితంగా వచ్చిన తర్వాత వెంటనే మీకు అక్కడ ఏర్పాటు చేస్తాం. మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన జోలపాలెం అన్నదమ్ములందరికీ నా పేరున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని రూరల్ మండలం మిలిటరీ మాధవరం గ్రామంలో ఎక్స్ మిలిటరీ మెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు ఎక్స్ మిలిటరీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ జెండా ఆవిష్కరించారు. అనంతరం మిలిటరీ స్తూపం వద్ద యుద్ధంలో మరణించిన మిలిటరీ జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ఎక్స్ మిలిటరీ సర్వీస్ మ్యాన్లు
వలవల బాబ్జీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ, కొందరు అహింసా మార్గం ద్వారా, కొందరు పోరాటం ద్వారా చేసిన పోరాటాల వల్లే మన స్వతంత్రం సాధించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎక్స్ మిలిటరీ సభ్యులు పాల్గొన్నారు. ఎంతో గొప్ప రోజు. ఎందుకంటే మరి భారతదేశాన్ని కబళించాలన్న ఉద్దేశంతో ఇక్కడ టెర్రరిస్టులు తోటి వాళ్ళేదో పాకిస్తాన్ గారి నుంచి మనకి ఉన్న వైరంతో డైరెక్ట్గా ఫైట్ చేయలేక ఈవేళ మరి కాశ్మీర్లో వాళ్ళు చేసిన రాక్షస కాండ, దానికి జవాబుగా మరి మన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతోటి మన వీర జవాన్ల ఆధ్వర్యంలో మరి ఆ చేసిన యుద్ధాన్ని ప్రపంచంలోనే భారతదేశం ఒక బలీయమైన శక్తిగా ఆవరించి ఎంతో మందికి కనువిప్పు కలిగేగా చేసిన యుద్ధం ఆపరేషన్ సింధూర్. ఈ సైన్యం అక్కడ లేకపోతే మనం మళ్ళీ బానిస రాజ్యానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ త్యాగాల ఫలితమే ఈవేళ మనం ఈ స్వాతంత్ర దినోత్సవం చేసుకోవాలి. ముఖ్యంగా అసువులు బాసిన ఈ యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్లందరికీ కూడా నివాళులు అర్పిస్తూ మరి భారతదేశాన్ని అన్ని రకాలుగా కూడా శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి వాళ్ళు చేసిన సేవలు మర్చిపోలేని విషయాలు. ఈ మిలిటరీ మాధవరంలో ఎంతో మంది మరి వీర జవాన్లు ఉన్నారు. వాళ్ళు ఇంకా ఎంతో మంది మళ్ళీ సైన్యంలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. మాధవరం గ్రామం చాలా గ్రామాలు నాకు తెలిసి నల్గొండ జిల్లాలో ఉన్నాయి, ప్రకాశం జిల్లాలో ఉంది, నెల్లూరు జిల్లాలో ఉంది, అలాగే తెలంగాణలో కూడా మహబూబాబాద్ జిల్లాలో కూడా ఉండగలుగుతున్నాం. మీరన్నీ పెట్టి మీరు ఇచ్చబెట్టి ఈ యొక్క దేశం కోసం ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో మినిమం ఒకరు మ్యాక్బోర్డ్ ఎదుర్కొన్నటువంటి సందర్భాలు పక్క గ్రామస్తులుగా నేను కాబట్టి మీ యొక్క కోరిక మరి మీ యొక్క అభిప్రాయం కూడా మంచిదని తప్పనిసరిగా పెద్దలు అన్నయ్య గారి మరి జిల్లా మంత్రివర్గ ఇన్ఛార్జ్ మంత్రివర్గ వారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారు మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు వారి దృష్టికి కూడా తీసుకెళ్లి మీ యొక్క కోరికని మరి పెద్దలు అన్నయ్య గారు, శాసనసభ్యులు, ప్రీతం శాసనసభ్యులు కొడుకు శ్రీనివాస్ గారు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క కోరికని మరి మరి తొందరలోనే ఈ యొక్క ప్రభుత్వంలో గెజెట్ చేయాలని కోరుకుంటూ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్లో అధ్యక్షుడు ఈతకోట భీమశంకర్ రావు జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రవి అగర్వాల్, తంగెళ్ల పేర్రాజు, గ్రంథి సత్యనారాయణ, కేవీఎన్ శ్రీనివాసరావు, సత్తి జగన్, పేరూరి కాశీయ, రాగిరెడ్డి ప్రసాద్, చెన్న నాగేంద్ర, నరిసె సోమేశ్వరరావు, చలంచర్ల గుప్తా, చలంచర్ల సుబ్రహ్మణ్యం, మహేష్, వెంకటరత్నం, మానేపల్లి శ్రీనివాసరావు, మానేపల్లి కిరణ్, ఛాంబర్ కార్యవర్గ సభ్యులు, నవారుపేట స్కూల్ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. మరి ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఎంతోమంది త్యాగాలు చేసి ఎన్నో నష్టాలు అనుభవించి స్వాతంత్రం సంపాదించుకోవడం జరిగింది. ముఖ్యంగా
మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం చేస్తే అల్లూరు సీతారామరాజు సుభాష్ చంద్రబోసు పోరాట పటిమలో వెళ్ళి మరి ఆ బ్రిటిష్ వాళ్ళని భయపెట్టి మన స్వాతంత్రం తీసుకోవడం జరిగింది ఎక్కువ శాతం. ఏదేమైనా మరి 79 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం భారతదేశ చరిత్ర చూస్తే మరి కాంగ్రెస్ పరిపాలనలో భారతదేశం ఎక్కడుంది, మోడీ గారు వచ్చిన తర్వాత స్వాతంత్రం ఎలా ఉంది, మోడీ గారికి ముందు స్వాతంత్రం, మోడీ గారు వచ్చిన తర్వాత స్వాతంత్రం అన్నది మన భారతీయులు లెక్కేసుకుంటే ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి స్థానానికి పరిగెట్టుతూ దూసుకుపోతుంది. ఎందుకంటే ఈరోజు నిన్నటి రోజు పేపర్లో చూసాం, ఎప్పటి నుంచో మైనస్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఎవరైతే మనకి సివిల్ లెక్కలేసి ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తారో వారు ఇవాళ +AAA భారతదేశానికి ఇవ్వడం జరిగింది. లేటెస్ట్గా నిన్నే అనౌన్స్ చేశారు. అంటే దీని ద్వారా భారతదేశ రేటింగు ఒకేసారి ప్రపంచ స్థాయిలో ఎంతో పెద్ద ఎత్తున పెరగడం జరిగింది. అదే కాకుండా మరి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు లెక్కేసుకుంటే ఇవాళ ప్రపంచంలోనే మన మెడికల్ డిపార్ట్మెంట్, మెడికల్ సెక్షన్ ఇవాళ ప్రపంచంలో నంబర్ 1 ప్లేస్లో మన భారతదేశం నుంచి మెడికల్ ప్రపంచం 160 దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఎదిగింది. అలా రక్షణ రంగంలో మోడీ గారు రాకముందు రక్షణ ఉత్పత్తులు ప్రతి దేశాన్ని బతిలాడి మనం కొనుక్కునే స్థాయి నుంచి అలా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని ఒక శివనాదంతో భారతదేశం రక్షణ రంగంలో 50,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి లాస్ట్ ఇయర్ ఎదిగింది. రాబోయే లక్షలాది కోట్ల రూపాయలు రక్షణ రంగ ఉత్పత్తులు ఎగుమతి చేస్తే భారతదేశం ఎదురుకెళ్తాం. స్వతంత్రంతో పాటు మన బాధ్యత కూడా వచ్చింది. అందరూ కలిసి సమైక్యంగా భారతదేశ అభివృద్ధికి పాటుపడి స్వతంత్రంగా త్యాగం చేసిన త్యాగమూర్తిగా నిజమైన నివాళులు అర్పించాలి. వ్యాపారస్తులు స్వతంత్రోద్యమం నుంచి ఇవాళ వరకు ప్రతి విషయంలోనూ భారతదేశానికి తోడ్పడుతున్నారు. ప్రత్యేకించి తాడేపూడెం ఛాంబర్ వ్యాపారస్తులు దేశ అభివృద్ధి కోసం, సామాజికం అభివృద్ధి కోసం అందరికీ తోడ్పాటులో ఉంది. అందరూ కలిసి ప్రత్యేకంగా మొన్న పాకిస్తాన్ యుద్ధంగా భారతదేశం సమైక్యంగా ఉండడం వల్లే సాధించగలిగాం. అందరూ సమైక్యంగా ఉండి భారతదేశం మరింత అభివృద్ధి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. 79వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం జాతిపిత మహాత్మా గాంధీ అభివృద్ధి ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీ మండపం వద్ద జరిగింది. గాంధేయవాదులు ముందుగా మహాత్మా గాంధీ, కస్తూరిబా, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు కద్దరుమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్యుల శ్రీరామచంద్రమూర్తి, గట్టి మాణిక్యాలరావు, దుర్గా రామచంద్రరావు, చామన సూర్య, చంద్రరావు, కన్నాజీ, బాలకృష్ణ, బ్యాంకు ప్రసాద్, రావూరి రంగారావు, మునుపుర్తి కోదండరాం, పటాన్వల్లి, ఉండ్రాజవరపు భాస్కర్రావు, కత్తిముక్కల వెంకటేశ్వరరావు, దాట్ల జగన్నాథరాజు, డివి బాపనయ్య, ఎగ్గిని గంగాధర్రావు, కె నాగబాబు, పప్పొప్పు రాము, పాలూరి లక్ష్మణరావు, గార్లపాటి వీరకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందరో మహానుభావులు సంపాదించిన స్వాతంత్రాన్ని మన భారతదేశం మహాత్మా గాంధీ ఆదేశాలతో 1947 ఆగస్టు 15 మన స్వాతంత్రం లభించింది. దీనికి కారణం ఆ రోజు బ్రిటిష్ వారు మన ఆంధ్ర భారతీయులను అనేక ఇబ్బందులు పడిన సందర్భంలో మహాత్మా గాంధీ మన ఉద్యమాన్ని తన ప్రధాన వేసుకుని ఆయన కృషి చేసిన ఫలితమే ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవం. మనకి ఆ మహనీయులు సాధించి పెట్టినటువంటి ఈ స్వతంత్ర ఫలాలని దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రజానాయకానికి అందరికీ అందేసేట్టు చూడవలసిన బాధ్యత ఈరోజు పాలకుల్లో ఉంటుంది. ఈరోజు దేశాన్ని కులమత ప్రాంతీయ భేదాలతో విడదీయాలని చెప్పి చూస్తున్నారు. కానీ భారత జాతి మొత్తం ఒకటే. భారత జాతి యావత్తు భారతదేశం కోసం, భారతమాత కోసం, భారతమాత స్వతంత్రం కోసం నిలబడి ఉంటుందని, ఈ యువత స్వతంత్రాన్ని రక్షించుకుంటూ ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడతారని నేను కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ముందస్తు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈరోజు జువ్వలపాలెంలోని జనసేన పార్టీ నాయకులు పాలూరు వెంకటేశ్వరరావు నివాసం వద్ద అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కి పాలూరు వెంకటేశ్వరరావు, పాలూరి సందీప్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి భారీ కేక్ కట్ చేయించారు. ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. జువ్వలపాలెం జనసేన పార్టీ నాయకులు, జువ్వలపాలెం ప్రజలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు పాలూరి సందీప్,
జనసేన పార్టీ 16వ వార్డు ఇన్ఛార్జ్ పాలూరి బోరయ్య, పాలూరి బ్రదర్స్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానికి 16వ వార్డు జోలుపాలెం నా కుటుంబ సభ్యులు యాక్చువల్గా నన్ను అభిమానించి నేను గెలిచినా కూడా నాతో ఉన్నటువంటి కుటుంబం మధ్యన నాకు పుట్టినరోజు ఏర్పాటు చేసిన మిత్రులు పాలూరి వెంకటేశ్వరరావు బ్రదర్స్, పాలూరి బ్రదర్స్ అందరూ ఇక్కడికి విచ్చేసినటువంటి మా ప్రభాకర్రావుకి, అదేవిధంగా పెద్దలందరికీ, నా శ్రేయోభిలాషులందరికీ, నా అక్క చెల్లెలందరికీ ఉదయపూర్వ నమస్కారం. మరి నా పుట్టినరోజుకి నేను ఉండకూడదు, ఇవన్నీ చేయలేక నాకు కొంచెం దేవుడి దర్శనానికి వెళ్దాం అనుకున్నాను. మరి ఈరోజు అడ్వాన్స్గా పాలూరి వెంకటేశ్వరరావు మా ఇంటికి వచ్చి కేక్ కట్ చేయాలన్నారు. ఎందుకంటే నేను గెలవడానికి కారణమైనటువంటి వ్యక్తుల్లో పాలూరి వెంకటేశ్వరరావు ఖచ్చితంగా ఆ కుటుంబం మాట కానీ, జోలపాలెం వాస్తవుల మాట కానీ, ఏ పొంత రిక్షా పొంత కానీ ఏదైనా అందరూ నన్ను సాలిడ్గా నెగ్గించారు. కాబట్టి ఇప్పుడు ఒకసారి నెగ్గిన జీవితం అంతా మీ మనిషిగా మీ కడుపులో పెట్టుకున్నంత మీ అందరికీ నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను. నీతి నిజాయితీ పరులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి రేపు పుట్టినరోజు అంటే ఈవేళ అడ్వాన్స్గా మేము కేక్ కట్ చేయడం జరిగింది మా వార్డు గ్రామ ప్రజలు అందరూ కలిపి. ఎందుకంటే ఆయన రేపు ఉండలేదు. ఇలాంటి వ్యక్తిని మనం కేక్ కట్ చేయడం కాదు, వాళ్ళ సేవా కార్యక్రమాలు బోలని చేయాలి. ఇప్పుడు ఇవాళ మన ఎమ్మెల్యే అవుతూ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కౌన్సిలర్ అయినప్పుడు ఇవాళ స్కూల్ బిల్డింగ్ కూడా మన స్కూల్ కడతాం కూడా కారణం ఈయన. మన స్కూల్ వస్తాం కూడా నేను స్థలం ఇమ్మంటాం, ఆయన స్కూల్ కడతాం. అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయనకి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి భగవంతుడు ప్రజలకు సేవ చేస్తాకే ఆయనకి మంచి బలం ఇవ్వాలని, అలాగే నేను ఆయన కోరుకునేది నెక్స్ట్ పుట్టినరోజు నాటికి మంత్రిగా వచ్చి మా ఇంటికాడ మళ్ళీ కేక్ కట్ చేయాలని. 2029 కాదు 4 టర్మ్లో ఆయన జీవితాంతం కూడా ఎమ్మెల్యేగా మంత్రిగానే ఉంటారు. ఎందుకంటే ఇలాంటి నీతి నిజాయితీ పరులు మేము 5-6 ఎమ్మెల్యేలు చూసాం చాలామందిని. అంటే ఇలా తిరిగి వాళ్ళు ఇంత ఇలాగ ఓపికగా ఉన్న వ్యక్తి ఎవరు లేరు. 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఉపకులపతి డాక్టర్ కె గోపాల్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. తొలుత గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి వందనం చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి డాక్టర్ కె గోపాల్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచ చరిత్రలోని ఒక ప్రత్యేకమైన అధ్యాయం. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో వ్యవసాయ శాస్త్ర, సాంకేతిక మరియు అంతరిక్ష పరిశోధనలో నేడు ప్రపంచ అగ్రదేశాల సరసన నిలబడగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ బి ప్రసన్న కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డాక్టర్ కె ధనుంజయరావు, కంస్ట్రోలర్ పిఎస్ సుబ్రహ్మణ్యం, ఎస్టేట్ ఆఫీసర్ పి వెంకటరమణ, ఉద్యాన కళాశాల అసోసియేట్ డాక్టర్ ఏవిడి దొరాజీరావు, బోధనేతర సిబ్బంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. యాగర్లపల్లిలో ఉన్న గవర్నమెంట్ అర్బన్ హాస్పిటల్లో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఎగరవేశారు. డాక్టర్ తనూజ, లీలా, సుబ్బారావు, నిమ్మకాయల సత్యబాబు, వాసు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే 1947 మరి ఆగస్టు 15కి మనకి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా మన స్వేచ్ఛా జీవులుగా ప్రజాస్వామ్య దేశంలో మనందరం కూడా కలిసిమెలిసి జీవిస్తున్నాం. ఆ రోజుల్లో బానిసత్వంగా బ్రిటిష్ వాళ్ళని మనందరినీ కూడా పరిపాలించేవారు. ఆ బాధలు ఏదైతే ఉన్నాయో వాటికి విముక్తి చెందాలని ఒక ఆలోచనతోటి మహాత్ములు ఏదైతే అల్లూరి సీతారామరాజు బాబు, మరి ఏదైతే మన భగత్ సింగ్ గారు, గాంధీ గారు, నెహ్రూ గారు ఎంతోమంది త్యాగ ఫలితాలే ఈ రోజున మనందరం కూడా అనుభవిస్తున్నాం. గాంధీ మహాత్మా కానీ, అల్లూరి సీతారామరాజు గారు, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ గారు, నేతాజీ గారు ఇలాంటి ఒక ఎందరో మహానుభావులు స్వాతంత్రం తేవడానికి అనేక రకాలుగా త్యాగఫలాలు చేసి ఎంతో ఉద్యమాలు చేసి మన యొక్క త్యాగఫలాన్ని అందించిన కారణంగా ఈ యొక్క వేడుకలు మనం ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. ఇది ఒక భారత ప్రపంచ దేశానికే ఒక ఆదర్శంగా ఈ యొక్క వేడుకల్ని మనం చేసుకుంటున్నామంటే వారి యొక్క త్యాగఫలాలే. అందుకు అందరం కూడా మన 10 మందికి సేవ చేస్తే ఈ యొక్క వేడుకలకి ఒక తృప్తిదాయకంగా ఉంటుందని కోరుకుంటూ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అల్లంపురం గ్రామానికి చెందిన శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ కొలండవాడ పెద్ద కృష్ణంరాజుకు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా జిల్లా విశిష్ట సేవ అవార్డు దక్కింది. భీమవరంలో జరిగిన జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు.
స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఈ నెల 16వ తేదీన పుట్టినరోజు పురస్కరించుకొని బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో వారం రోజుల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం బొలిశెట్టి సేవా సమితి సభ్యులు తాడేపల్లిగూడెంలో తణుకు బస్టాండ్ వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పైబోయిన వెంకటరామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బొలిశెట్టి సేవా సమితి తరపున ఎమ్మెల్యే పుట్టినరోజు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి గౌరవ అధ్యక్షులు మత్తి బాబ్జీ, అధ్యక్షులు లింగం సీను, ఉపాధ్యక్షులు మద్దాల నరసింహ, పాపొప్పుల త్రినాథ్, రావూరి రమేష్, ప్రధాన కార్యదర్శులు కేశవపట్ల విజయ్, రౌతు సోమరాజు, కార్యదర్శి దుట్ట యువరాం, అత్తిలి బాబీ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కాజులూరి మల్లేశ్వరరావు, పిడుగు రామ్మోహన్ బ్రదర్, దుర్గా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. బొలిశెట్టి సేవా సమితి తరఫున 10వ తారీఖు నుంచి 16వ తారీఖు జరిగే వారోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి గుడిలో పూజ చేయించి అన్నయ్య గారి పేరున మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ భోజన కార్యక్రమం ఏర్పాటు చేసింది. సుమారుగా 400 మంది భోజన కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మన అన్నయ్య అందరికీ పెద్దవాడైనటువంటి మన వెంకటరామయ్య గారు రావటం చాలా ఆనందదాయకం. ఆయన చేతుల మీదకి ఈ భోజన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. రేపు పొద్దున కార్యాలయం కూడా ఓపెన్ చేసి మరింత సేవలు చేయడానికి సేవా సమితి తరపున మేము అందరం ముందుంటామని మా సేవా సమితి సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ వారం రోజులు ఈ కార్యక్రమాలు పాల్పంచుకున్నందుకు చాలా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. స్థానిక శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా 16వ తారీఖున జరిగే పుట్టినరోజు సందర్భంగా గత వారం రోజుల నుంచి బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఉదయం వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అనంతరం మన తణుకు బస్టాండ్ వద్ద పేదలకు అన్నదానం కూడా ప్రతిరోజు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు నిర్విఘ్నంగా వారోత్సవాలు చేస్తున్నటువంటి బొలిశెట్టి సేవా సమితి ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయం నందు శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శుక్రవారం జరిగే అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు స్వర్గీయ పాలబుచ్చయ్య జ్ఞాపకార్థం వారి మనమడు, మనమరాలు ఆదూరి శబరినాథ్, అలేఖ్య దంపతులు వారి కుటుంబం సభ్యుల సహకారంతో అన్నప్రసాద వితరణ జరిగింది. అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం రామాంజనేయులు, ఆలయ ఈవో బివి చంద్రశేఖర్, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, చవాకుల రమణ, కర్రి జయప్రకాష్, మల్లిడి రాంబాబు, బడేటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు వేడుకలు అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటున్న ఈ వేళ, ఈ శుభ సందర్భంలో ఈ శుక్రవారం నాడు మన ఆదూరి బుచ్చయ్య గారి మనవడు, మనవరాలు ఆదూరి శబరినాథ్, శ్రీమతి అలేఖ్య మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా, అలాగే మా వెంకటేశ్వరరావు గారు, అలాగే వారి బావమరిది గారు అందరూ కూడా, వారి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈరోజు మన బలుసులమ్మ దేవస్థానం నందు ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమానికి వారి వంతు సహకారంగా ఈరోజు వారి ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ముదావహం. వారికి ఆ బలుసులమ్మ తల్లి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలిగించాలని కోరుతున్నాము. శ్రీ శ్రీ బలుసులమ్మ తల్లి ఆలయ సన్నిధిలో శ్రావణ మాసంలో ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం నాడు ఆదూరి బుచ్చయ్య గారు కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ మనవడు శబరినాథ్ గారు, అలాగే శ్రీమతి అలేఖ్య దంపతులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడింది. వాళ్ళ కుటుంబం అందరికీ కూడా అయ్యప్ప స్వామి, ఆ బలుసులమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు సహాయ సహకారంలో మా మిత్రులు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బలుసులమ్మ గుడి దగ్గర శ్రావణ మాసంలో పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం భవనంలో పేరూరి కాసయ్య పతాక ఆవిష్కరణ చేశారు. పేరూరి కాసయ్య మదన్ మోహన్ అగర్వాల్ల ఆర్థిక సహకారంతో మహిళలకు ఒక కుట్టు మిషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నం జగదీష్, ఎల్ఐసి త్రిమూర్తులు, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, గరికపాటి బాబయ్య శర్మ, ఆలపాటి పవన్ కుమార్, జీడిగుంట హరిబాబు, ఆంజనేయులు పాల్గొన్నారు. ఎంతోమంది
త్యాగ ఫలితమే మనకి ఈ రోజున స్వాతంత్రం వచ్చిందండి. ఆ రోజుల్లో కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరి నివాళులు అలా చేసే సేవలు బట్టి ఈరోజు మేము అందరం కూడా స్వతంత్ర పండుగ ఈ దేశంలో ఇంత సంతోషంగా ఉండడానికి కారణమైన ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నేషనల్ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం భవనంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేస్తాకి విచ్చేసిన మా ముఖ్య అతిథి లయన్ కాశీ గారికి, అలాగే జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారికి, మా లయన్స్ క్లబ్ సభ్యులు పవన్ గారికి, జీడిగుంట హరిబాబు గారికి, అలానే జగదీష్ గారికి, మా ఎంజీఎఫ్ లైన్ మదన్మోహన్ అగర్వాల్ గారికి, ఆంజనేయులు గారికి అందరికీ శుభాభినందనలు. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ దగ్గర సీనియర్ కామ్రేడ్ డిఎస్ఎన్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులు టి బుచ్చిబాబు, సెక్రటరీ సిహెచ్వి రమణ, ఆకుల మనోహర్, వీరన్న, నరసింహులు, ప్రచార కార్యదర్శి కె శ్రీను, ఎస్కే భాష, వై శివకుమార్, ఏఐటియుసి పట్టణ అధ్యక్షులు ఓవి రాజు, సెక్రటరీ హరీష్, ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో గ్యారేజ్ ఆవరణలో ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ ఏడిఎల్ సుధారాణి జాతీయ పతాకం ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్వి రమణ, ఏ రవికుమార్, రమణ, భాష, శివ, వైఎస్ నారాయణ, ఆకుల మనోహర్, నిరంజన్ పాల్గొన్నారు. మరి కార్యక్రమాన్ని సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ చేయబోతుంది. మరి కార్యక్రమాన్ని అందరూ కూడా సమైక్యంగా ఎదుర్కొని ఎవరు ఇబ్బంది పడకండి, ప్రజలు ఇబ్బంది పడకుండా మనం కూడా ఇబ్బంది పడుకోకుండా పెద్దవాళ్ళ ముందుకు తీసుకుంటాం. మన కార్మికులందరం కూడా మరి ముందుకు సాగాలను తీసుకుంటూ మరి ఎంప్లాయీస్ తరపున 79వ పుట్టినరోజు సందర్భంగా, స్వాతంత్ర దిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. స్థానిక పదం కుమార్ గుప్తా వాకర్స్ భవన్లో ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల సూరిబాబు ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధులు త్యాగధనుల పోరాట ఫలితమే ఆగస్టు 15వ తేదీని మనము స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. సూరిబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి శ్రీనివాస్, మల్లారెడ్డి సారథి, కపల నరసింహమూర్తి, దూలం నాగరాజు, బాకా వెంకటేశ్వరరావు, రాగిరెడ్డి నాగవరప్రసాద్, ఏఆర్కే సత్యనారాయణమూర్తి, యోహాను, సుధాకర్, గ్రంథి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ముందు స్వాతంత్రం రావడానికి కృషి చేసిన ఎందరో మహానుభావులు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మహాత్మా గాంధీ లాంటి వారు, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి అనేకమైన నాయకులకు వారి మాన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించి మరి మనకి ఈ స్వాతంత్రం తీసుకురావడంలో ఎంతో పాటుపడ్డారు. వారే కనుక ఆ రోజున నాకెందుకు వచ్చిందిలే అనుకుంటే మరి ఈ రోజున మనం ఈ సౌకర్యాలను కానీ ఈ స్వాతంత్రాన్ని కానీ అనుభవించే వాళ్ళు కాదేమో. అందుచేత ఈ సందర్భంగా మరి ఆ ప్రాణత్యాగాలు చేసిన నాయకులందరినీ మనం స్మరించుకుంటూ వారు చూపించిన బాటలో మనం నడుస్తూ దేశాభివృద్ధికి మనందరం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. సర్వదా ఇంతవరకు ఎంతోమంది యోధులు మొదట్లో వాళ్ళు ఎలా వచ్చారనేది పక్కన పెడితే వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా తరిమి కొట్టాలనే దాంట్లో చాలామంది లక్షలాది ప్రజలు దీనికోసం పాటుపడ్డారు. దాంట్లో కొంతమంది మనకు తెలుసు. అది ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం మన దేశం సాంకేతికంగా కానీ పరిజ్ఞానంలో కానీ యువతలో కానీ ప్రపంచ దేశాలని పోటీగా యువత మన దేశంలో ఉన్నంత యువత ప్రపంచ దేశాలు ఎక్కడా లేదు. ఆ యువతని సరైన మార్గంలో పెట్టుకుని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే ప్రపంచంలో ముందు స్థాయిలో విత్ 3-4 ఇయర్స్లో ఉంటామనడానికి అతిశయోక్తి కాదు. పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కడకట్లలో ఆకుల ఎన్క్లేవ్ వద్ద డైమండ్స్ డైరెక్టర్ పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు లయన్ ఆకుల సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పేరుచర్ల మురళీకృష్ణంరాజు, జనసేన నాయకులు చేపల రమేష్, డైమండ్స్ వైస్ ప్రెసిడెంట్ లయన్ కాళ్ళగోపికృష్ణ, గుండుమోగుల సురేష్లు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఆత్మ బలిదానాల ఫలితం మన స్వాతంత్ర్యం అన్నారు. అనంతరం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ సైనికులను శాలువాలతో అభినందించి జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో పారామిలిటరీ అసోసియేషన్ సభ్యులు విశ్రాంత ఆర్మీ అధికారి అడ్డగర్ల సురేష్, దుర్గారావు, రామారావు, గంగాధర్, రవి,
జనసేన నాయకులు నలగాంచు రాంబాబు, సందక రమణ, దాగారపు శ్రీనివాస్, బాలు, లయన్ కన్నాజీ శ్రీనివాస్, ఏడుకొండలు, నల్లజర్ల బాలు, అచ్చిబాబు, రామశెట్టి నాగు, మేడ బాబీ తదితరులు పాల్గొన్నారు. వెస్ట్ గోదావరి పారామిలిటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలాగే మా మిత్రులు ఆకుల సతీష్ నాయుడు గారి నేతృత్వంలో ఇక్కడ గణతంత్ర స్వతంత్ర దినోత్సవ వేడుకలు అలాగే 79వ స్వతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క అసోసియేషన్ సభ్యులకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమం పిలిచి మమ్మల్ని కూడా ఇక్కడికి జెండా ఆవిష్కరణలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ప్రతి ఒక్కరికి పారామిలిటరీ వారి సభ్యులందరికీ మా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై భీమ్ జై భీమ్. వెస్ట్ గోదావరి పారామిలిటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లయన్ ఆకుల సతీష్ నాయుడు గారి సారథ్యంలో ఈ రోజున తాడేపల్లిగూడెం పట్టణంలో స్వతంత్ర దినోత్సవం 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ అసోసియేషన్ సభ్యులు దేశ సంరక్షణలో తమ ప్రాణాలను పణంగా పెట్టి భారత సరిహద్దుల్లో వారి యొక్క విధులు నిర్వహిస్తూ మరి విశ్రాంతి అనంతరం మరి వారికున్న ఏజ్ లిమిట్ ప్రకారంగా మరి ఎవరైతే రిటైర్ అయ్యారో వారందరూ కూడా ఒక అసోసియేషన్ స్థాపించి ఈ ప్రాంతంలో మన ఏదైతే సర్వీస్ ఉందో ఆ సర్వీస్ని అందరికీ అందించాలని ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వెస్ట్ గోదావరి పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ పరిగణనలో ఈ 79వ స్వాతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకున్నాం. దానికి జనసేన నాయకులు పేర్చేల మురళీకృష్ణ గారు, పేమెంట్స్ క్లబ్, అలాగే పారామిలిటరీ తాడేపల్లిగూడెం సరౌండింగ్ లో ఉన్న పారామిలిటరీ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం టీఎస్ఎం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు, భారత్ స్కౌట్స్ గైడ్స్ విద్యార్థులు, ముఖ్య అతిథి రాష్ట్ర మంత్రి వర్యులు గౌరవ నిమ్మల రామానాయుడుకి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, డిఈఓ నారాయణ తదితరులు పాల్గొన్నారు. జడ్పీ హైస్కూల్లో ఎన్సీసీ అధికారిగా పనిచేస్తున్న కేవీ గణపతిరావు బెస్ట్ స్కౌట్ మాస్టర్ అవార్డును జిల్లా కలెక్టర్ మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. మరియు ఏపీ రాష్ట్ర స్థాయికు రెడ్ క్రాస్ రక్త కేంద్రాలు ప్రజలకు జీవనాధార కార్యక్రమంలో బ్యాండ్ పైపర్ బ్యాండ్ కూడా స్కాట్లాండ్ బ్యాండ్ పైపర్ 11 మంది బ్యాండ్ బృందం కూడా పాల్గొనడం జరిగింది. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక రజక జనసేవ సంఘం కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షుడు ఎండమూరి మహేష్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అమలాపురపు వెంకన్న జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి ఖాదీ దండలు వేసి నివాళులర్పించారు. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక వృత్తిదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అడ్డాల నరసింహారావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బైనపాలపు జగదీష్, అవిడి రాము, ఎల్లమల్లి సీను, పెదవేగి సుబ్రహ్మణ్యం, టేకు రాము, కట్టంగ నాగేశ్వరరావు, అడ్డాల సత్యనారాయణ, పసుపులేటి సీను, అమలాపురం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఎన్నో సంవత్సరాల నుండి రజక కమిటీల దగ్గరే జెండావందన కార్యక్రమాలు ఎప్పటి నుంచో నిర్వహించుకుంటూ వస్తున్నాం. స్వతంత్రం వచ్చి మరి 79 సంవత్సరాలైనా ఇంకా మా రజకుల జీవితాలు అయితే మారలేదు. మాకున్నది ఒకటే కోరిక, అది ఎస్సీ జాబితా. మరి మన చంద్రబాబు నాయుడు గారు అయితే బీసీ డిక్లరేషన్లో రజకులు ఎస్సీ జాబితా చేస్తాం, చెరువుల మీద యాజమాన్యం ఎక్కిస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ స్వతంత్ర వేడుకలైనా మళ్ళీ రాబోయే 80వ స్వతంత్ర వేడుకలు చేసుకునే లోపలైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేసుకొని రజకులు ఎస్సీ జాబితా చేస్తూ అసెంబ్లీ చైర్మన్ చేసి కేంద్రాన్ని పంపించాలని చెప్పి మా రజకులంతా కూడా ఆశగా ఎదుర్కొంటాం. ప్రతిపాడు వై జంక్షన్లో గల శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు, శ్రావణ వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీధర్ ఆధ్వర్యంలో అర్చకులు కొత్తలంక సుబ్రహ్మణ్యం నిర్వహణలో సామూహిక శ్రావణ వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వారందరికీ పూజా సామాగ్రిని దేవస్థానం అందజేసింది. అన్నప్రసాదాన్ని మజ్జి అప్పారావు దంపతులు తమ తల్లిదండ్రులు మజ్జి పెంటయ్య, లక్ష్మమ్మల జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. శ్రీ శ్రావణ మాసం సందర్భంగా వై జంక్షన్లో ఏం చేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి శ్రావణ శుక్రవారం సందర్భంగా
300 మందికి వ్రతాలను చేయించి ఈ మా బొలిశెట్టి శ్రీని గారి ఆజ్ఞానం మేరకు ఇక్కడ 300 మందికి పూజలు చేయించి బొలిశెట్టి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం జరుపుతున్నాం. ఇంకా 50 మంది వచ్చి ఈ అన్నదానాన్ని జయప్రదం చేయవలసిందిగా అడ్వాన్స్గా మా జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ప్రతిపాడు వైజాంక్షలు వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద మన తాడేపల్లిగూడెం బాహుబలి బొలిశెట్టి శ్రీని గారు ఆదేశాల మేరకు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు జరిగినాయి. సుమారు 300 మంది ఇక్కడ పూజలు చేసుకున్నారు. ఆ పూజలు చేసుకున్న భక్తులకి దేవస్థానం వారు కొన్ని వస్తువులు పూజా వస్తువులన్నీ సమకూర్చారు. అలాగే ఈ దేవస్థానం కూడా పూజ చేసుకున్న భక్తులందరికీ కూడా మన జనసేన పార్టీ గౌరవ అధ్యక్షుడు మధ్య అప్పారావు గారు వారు సొంత ఖర్చులతో అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. స్థానిక సంజీవ్ నగర్ మున్సిపల్ హైస్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రహ్మం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆటల పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దాట్ల జగన్నాథరాజు, నల్లగంచు రాంబాబు, గుండుబోగుల సురేష్, తాటికాయలు వీరన్న, ముప్పిడి మధు, కాల గోపీకృష్ణ, రత్నాజీ, అడ్డగర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఎంతోమంది పెద్దలు మరి మన ఆగస్టు 15 అంటే ఇండిపెండెన్స్ డేగా మనం 79 సంవత్సరాల నుంచి మనం స్వతంత్రం అనిపిస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి చిన్న చిన్న గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుని మరి ఐఏఎస్ ఐపీఎస్లు అవినోళ్ళు ఉన్నారు. అలాగే డాక్టర్లు ఇంజనీర్లు బాగా చదువుకుని మంచి భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని చెప్పి మీకు చెప్పుకుంటూ మరి అవకాశం ఇచ్చిన బ్రహ్మం గారికి మనకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేయడం సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి ఉల్లిపాయల మార్కెట్ యూనియన్ ఆఫీస్ వద్ద అల్లు సుబ్బారావు అధ్యక్షతన 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను చల్లా చంద్రరావు ఆవిష్కరించారు. సిరపరపు రంగారావు, బంకురు నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశభక్తి అంటే మత సామరస్యం, ప్రభుత్వ రంగ అభివృద్ధి, లౌకిక రాజ్యాంగాన్ని అమలు చేయడం అసలైన దేశభక్తి అన్నారు. కానీ నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మత విభేదాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కరక వెంకట్రావు, సెరుపు గణేష్, బేత అప్పారావు, సలమూరి సత్యనారాయణ, గోర్లు రమేష్, సెరుపు మహేష్, చీర వెంకన్న, వన్నెల శ్రీను, దౌర్లు సీతయ్య తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం అంటే అనేక కులాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న కులాలు ఇతర దేశాల్లో ఎక్కడ కూడా 2 కులాలు తప్ప భారతదేశంలోనే వివిధ కులాలు ఉన్నాయి. కానీ వివిధ కులాలు, వివిధ మతాలు ఇవన్నీ కూడా ఏమైనా మన భారతదేశాన్ని మనమే పరిపాలించుకోవాలన్న ఆలోచనతో దృక్పథంతో 1947లో ఆగస్టు 15వ తారీఖున బ్రిటిష్ సామ్రాజ్యం మన భారతదేశానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పి ప్రభుత్వం మన స్వతంత్రం ఏదైతే కావాలని ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళు స్ఫూర్తిగా వాళ్ళకి ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా భారతదేశం ముందుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. అలాగే ఈ స్వతంత్ర వేడుకల సందర్భంగా ముఖ్యంగా నేను చెప్పేది ప్రధానంగా రైతులు సుభిక్షంగా ఉండాలి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. అందరూ కూడా కడుపుంటూ ఉంటాం. రష్యా యొక్క ఉక్రెయిన్ యుద్ధాలు గట్ట అలాంటి బార్డర్లో చలికి మంచికి ఎంతో ఇబ్బంది పడి చాలా కష్టాలు పడి ఫ్యామిలీని వదిలించుకొని అన్ని చేసుకొని మన భారతదేశానికి ఒక బాడీ గార్డ్ లాగా, ఒక సెక్యూరిటీ లాగా ప్రాణత్యాగాలు బలంగా పెట్టి బార్డర్లో ఉన్నటువంటి మిలిటరీ జవాన్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఎస్టీఓ జయదత్తేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు బి హరికుమార్, ప్రధాన కార్యదర్శి వివిఎస్ మూర్తి, గౌరవ సలహాదారులు వికే వీరరావు, కోశాధికారి ముస్తఫా, నాయకులు అర్జున్ రావు, వి రామ్మోహన్ రావు, కె అప్పారావు, పాపారావు, సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.